Hello, Masters. Welcome to Shambhala Book Reading Session. Today is day 23 or session 23. 22 క్లాసులు కంప్లీట్ చేసుకున్నాము బుక్ రీడింగ్లో 5 చాప్టర్స్. ఫస్ట్ ఒక 3-4 చాప్టర్స్ ఇంట్రడక్షన్ ఉంది. ఆ తర్వాత మెయిన్ చాప్టర్స్ మొదలయ్యాయి. ఆ మెయిన్ చాప్టర్స్లో కూడా 5 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. కైలాస శిఖరం దాని గురించి లాస్ట్ క్లాస్లో చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వెళ్ళేది శంబల జీవనం. లాస్ట్ వీక్ క్లాస్‌లోనే ఎలా ఎండ్ చేశారు? శంబలకి మీరు వెళ్తారులే గురూజీ అని చెప్పేసి మన భార్గవ గారు శార్వరి గారినంటారు. అన్నప్పుడే మనకర్థమైంది. ఓకే. శంబలకి తీసుకెళ్తున్నారు. ఇంకా దగ్గరగా వెళ్ళిపోయాము అని చెప్పేసి. కైలాస శిఖరానికి వెళ్ళాము అంటే ఇంక శంబలకి అక్కడికి దగ్గరలో. పీక్ ఆ పైన శిఖరం ఉంటుంది గదా! దాని దగ్గరికి వెళ్ళడం ఆల్‌మోస్ట్ అసాధ్యము అని చెప్తారు కదా! చాలా 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 కష్టమైన పని అని చెప్తారు. ఎందుకంటే శక్తి పరంగా కూడా అది సాధ్యం కాదు. అన్ని అరిషడ్ వర్గాలే కాదు, శారీరక, మానసిక ఎవ్రీథింగ్ ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా ఎవ్రీథింగ్ స్ట్రెంగ్త్ ఉంటేనే అక్కడికి వెళ్ళగలము. అదెప్పుడు సాధ్యమవుతుందంటే ఆధ్యాత్మిక ఎనర్జీ చాలా పుష్టిగా మన దగ్గర అంటే చాలా ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు అది వెళ్ళడానికి మనకు అవకాశం ఇస్తుందనమాట. సో, ఇప్పుడు శంబల జీవనం అని చెప్తున్నారు. మిగతా ప్రపంచం కన్నా శంబల భిన్నమైన దేశమని, అదొక్కటే ఆధ్యాత్మిక ప్రపంచమని టిబెటన్ల విశ్వాసం. టిబెటన్లు చాలా ఆధ్యాత్మికత ఉంటుంది. వాళ్ళకి దగ్గరలో కదా ఈ శంబల. సో, వాళ్ళు శంబలను ఒక దేశంగానే చెప్పుకుంటున్నారు. అదొక ప్లేస్. ఇప్పుడు ఇంతకుముందు రుక్మిణి గారు అడిగారు కదా! అది ఉందా అని చెప్పేసి. అది ఒక ప్లేస్‌లాగా, ఒక దేశంలాగా వాళ్ళనుకుంటున్నారు. అంటే దాని మీనింగ్ మనం ఏం అర్థం చేసుకోంటే, ఖచ్చితంగా ఉంది అది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అలీ అనే పట్టణంలో షింగ్ షుటు గెస్ట్ హౌస్‌లో మా విడిది. వాళ్ళ ప్లేస్. వాళ్ళెక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. నేను ఒంటరిగా వీధిలో పోతూ ఉండగా వినిపించిన మాటలు అవి. ఏంటి? మిగతా ప్రపంచం కన్నా శంబల భిన్నమైన దేశమని, అదొక్కటే ఆధ్యాత్మిక ప్రపంచమని టిబెటన్ల విశ్వాసం అని చెప్పారు కదా! అది హ్మ్. థిక్ లెటర్స్‌లో రాసారు. బోల్డ్ లెటర్స్‌లో రాసారు. సో, అక్కడ అందరూ ముసలివాళ్ళే గాలి మనుషుల్లా నడుస్తున్నారు సగం గాలిలో ఎగురుతూ. ఈసారి ఆ గొంతు మరీ నా దగ్గరగా వినిపించింది. ఎవరో విసిరిన ఒక రాయి వచ్చి నా కాళ్ళ దగ్గర పడ్డది. ఒక డొక్కు కారులో కున్యిన్ పర్వతాల దగ్గరికి చేరుకున్నాం. అంటే అక్కడందరూ మనలాగా కాకుండా ఆల్మోస్ట్ సగం గాలిలో ఎగురుతున్నట్టుగానే ఉన్నారు. ఈయనకు పూర్తిగా కనిపించినట్టుగా కూడా చెప్పట్లేదు ఇప్పటివరకు. అలా ఉన్నారు. ఏదో ఎవరో విసిరిన రాయి అంటే, ఆ విసిరిందెవరో కూడా ఆయనకేం తెలియట్లేదు. బట్ ఒక రాయి వచ్చేసి ఆయన కాళ్ళ దగ్గర పడ్డము. తర్వాత నెక్స్ట్ ఇంకో పర్వతాల దగ్గరికి వెళ్తున్నారట. కున్యిన్ పర్వతాల దగ్గరికి. మంచు వర్షంలా పడుతోంది. అక్కడొక బౌద్ధ మఠం 3 అంతస్తుల మేడ ఉన్నది. జనం కనిపించలేదు. బాగా శిథిలమైన భవనం కోటలాగా ఉన్నది. 500 అడుగుల ఎత్తుగా ఉన్న ఆ మొనాస్టరీ దిశగా నడక సాగించాను. సగం దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే అంతా పొగమంచు. ఎంత దూరం వచ్చానో కూడా నాకు తెలియలేదు. దారి పొగమంచుతో మూసుకుపోయింది. కొండ చివరి వరకు వెళ్ళాను. అది ఒక మఠం. భవనం కానీ అది కొండపైన లేదు. కొండ చివరన వేలాడుతోంది. భవనం అంటే ఏంటి? కొండపైన ఏదో ఒక ప్లేస్‌లో ఉండాలి. కానీ ఇదట కొండ చివరన వేలాడుతోందట. క్రింద అంత లోయ. వాళ్ళకేమీ గురుత్వాకర్షణ శక్తి అలాంటివేమీ ఉండనవసరం లేదు. గురుత్వాకర్షణ శక్తితోనే మనం భూమి మీద నడుస్తూ ఉన్నాము. వాళ్ళకసలు ఏ శక్తి లేదు. వాళ్ళ దగ్గర ఉన్న శక్తి అమోఘం కాబట్టి వాళ్ళు గాల్లో ఎగురుతూ కూడా వెళ్ళగలరు. కింద అంతా లోయ, అగాధం. నాకు గుండె ఆగినట్లు అనిపించింది. కాస్త కాలు జారినా సరే అగాధంలో పడడం ఖాయం. అడ్రస్ దొరకదు. అసలు వెతికేవారు కూడా లేరు అక్కడ. అంటే అగాధంలో పడితే కనీసం అడ్రస్ కూడా దొరకదు అంటున్నారు. మనం పడ్డామని ఎవరికీ తెలియదు. వెతికే వాళ్ళు కూడా లేరు అని చెప్తున్నారు. అంటే అంత నిర్మానుష్యంగా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. మఠం వైపు దారి తీశాను. ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి ఆటోమేటిక్‌గా తలుపులు తెరుచుకున్నాయి. ఆఫ్‌కోర్స్ అక్కడో మనిషి ఉండి తలుపు తెరవాల్సిన అవసరం లేదు. ద్వా మనకే ఇప్పుడు ప్రతి షాపింగ్ మాల్‌లో, ప్రతి షాపింగ్ మామూలు సెంటర్స్‌లో కానీ, ఎక్కడైనా చిన్న చిన్న షాప్స్‌లో కానీ, దగ్గరికి వెళ్ళగానే సెన్సార్‌తో మనల్ని గ్రహించేసి ఇక్కడ ఎవరో ఉన్నారు అని డోర్ ఓపెన్ అవుతుంది. సింపుల్ మన 3 డైమెన్షనల్ టెక్నాలజీతో చూస్తేనే.
అది అందరం అర్థం చేసుకోగలిగేది. సెన్సార్ ఎలా పనిచేస్తది, ఆ టెక్నాలజీ ఎలా పనిచేస్తది, మామూలు కామన్ మ్యాన్ సైతం అర్థమవుతుంది ఇవాళ రేపట్లో. అలాంటిది ఇలాంటి దివ్యలోకంలో డోరు దగ్గర మనిషి అవసరం లేకుండా డోర్ ఓపెన్ అవ్వడం అనేది పెద్ద వింత కాదు మనకి. బిక్కుబిక్కుమనుకుంటూ లోపలికి అడుగుపెట్టాను. నరమానవుడు లేని తావు అది. తావు అంటే ప్లేస్. భయం వేసింది. పెద్ద హాల్లోకి దారి ఉన్నది. ముందుకు నడుస్తున్న కొద్దీ హాలు లోపల 2 వైపులా గుమ్మాల తలుపులు తెరుచుకుంటున్నాయి. హాలు లోపల కూలిన బండలు ఎవరో అక్కడ వదిలినట్లుగా అనిపించింది. చూపు ఆనినంత మేర ఎవరూ కనిపించలేదు. అయినా అడుగుల సవ్వడి. మనుషులేమో కనిపించట్లేదు. కానీ అడుగుల సవ్వడి. అది నా అనుమానమా? లేక నా అనుభూతా? లేక దెయ్యాలు, భూతాలు అనేవి ఉండి అలా శబ్దం చేస్తున్నాయా? ఎందుకంటే మనకు మనుషులు కనిపించకుండా సౌండ్స్ వింటున్నాము అంటే ఫస్ట్ పరిశీలన చేస్తాం. ఇంకెవరైనా ఎక్కడైనా దాచుకొని ఉన్నారా? ఏదో టేప్ రికార్డరో, టీవీనో, ఏదో సెల్ ఫోనో అలాంటిది ఏమైనా ఉందా అన్నట్లుగా చూస్తాం. ఎక్కడి నుంచి వస్తున్నాయి సౌండ్స్ అని మనకు తెలిసిన విజ్ఞానం వైపుగా ఆలోచించి చూస్తాము. లేకపోతే ఏమంటాం? ఇక్కడ ఏమీ లేదు, ఎవరు లేదు, సౌండ్స్ వినం. అమ్మో! దయ్యాలో, భూతాలో అనుకుంటాం. అదే ధ్యానులైతే ఓహ్! ఇక్కడ ఏంజెల్స్ ఉన్నారు. ఇక్కడ గార్డియన్స్ ఉన్నారు. ఇలా అని చెప్పేసి అనుకోవడానికి ఉంటుంది. అలా అలా చాలా మందికి ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఉంటాయి కదా! సౌండ్స్ వినడము, ఏదో స్పర్శ తగలడము, వాసన అనిపించడము చాలా మందికి ధ్యానంలో ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఉంటారు వాళ్ళు. ఆ గార్డియన్ ఏంజెల్స్ అనేవాళ్ళు. మనము ఆ శక్తికి రీచ్ అయినప్పుడు వాళ్ళని ఎయిదర్ స్పర్శ ద్వారానో, వినికిడి ద్వారానో, లేదా వాసన ద్వారానో అలా మనము అనుభూతి చెందుతూ ఉంటామనమాట. సో, ఇక్కడాయన దెయ్యాలు, భూతాలు అలాగే శబ్దం చేస్తాయి కదా! అని అనుకుంటున్నారు. అక్కడ కొండలో ఒక సొరంగం ఉన్నది. ఆ సొరంగంలోకి అడుగు పెట్టగానే స్పృహ తప్పి పడిపోయాను. అది శంబల ఆహ్వానం. ఎగ్జాక్ట్‌లీ. ఆ తొవ్వ గుండా వెళుతూ, స్పృహతో ఉండి, ఆ లోపలికి వెళ్ళడం అలాంటిది ఉండదు. ఇక్కడి నుంచి స్పృహ తప్పి ఇన్ ద సెన్స్ మన మామూలు కాన్షియస్‌నెస్‌లో వెళ్ళలేము కాబట్టి అలా ఏర్పాటు ఉంటుందనమాట. అందుకే అది శంబల ఆహ్వానము అని చెప్తున్నారు. స్పర్శ, మెత్తని స్పర్శ, సుగంధ పరిమళం, తీయని స్వప్న అనుభూతి. కళ్ళు తెరవడానికి ప్రయత్నించాను. ఎవరో నాకు చేయూతనిచ్చి నడిపిస్తున్నారని అనిపించింది. ఎవరు వారు? ఎక్కడికి తీసుకుపోతున్నారు నన్ను? నాకు హాయిగా, మత్తుగా, గమ్మత్తుగా ఉన్నది. ఇది స్వర్గం కాదు కదా! అంటే స్వర్గం కాదు కదా! అంటే కాదు అని చెప్పడం. ఇది స్వర్గం కానీ కాదు కదా! అన్న టైప్‌లో అనుకోవడం. స్వర్గంలో ఉన్నంత ఆనందంగా, సుఖంగా, తృప్తిగా ఉన్నది. ఈయనెప్పుడు స్వర్గం వెళ్ళలేదు. వినడమే. ఆ విన్నదాన్ని బట్టి అక్కడ పొందుతున్న అనుభూతిని కంపేర్ చేసుకుంటున్నారు. ఓహ్! స్వర్గంలాగా ఉంది కదా! అని. కొద్దిసేపటి తర్వాత మధురమైన పరిమళం నా చుట్టూ పరుచుకుంది. పారిజాత సువాసన. అది స్వర్గమే. అది పారిజాత పరిమళమే. పారిజాతాలు స్వర్గంలో నందనవనంలో కదా ఉంటాయి. ఆ వాసన గుండె లోపలికి పోగానే కళ్ళు విప్పాను. అప్పుడు హ్మ్. కళ్ళు తెరువు అని వినిపించింది. సుస్వరం, స్వర సంగీతం, తియ్యని ఆజ్ఞ. ఆ మాట ఎలా ఉందంటే సుస్వరం, తియ్యని సంగీతం. అలా ఉందట. అమృత వాక్కు. అది ఒక స్త్రీ గొంతుక. స్త్రీ గొంతులోని మార్ధవం పురుషులకు రాదుగాక రాదు. అంటే స్త్రీది. కొంచెం సౌమ్యంగా ఒకటుంటుంది, స్వీట్‌గా ఉంటుంది, థిన్‌గా ఉంటుంది. మగవారిదేమో కొంచెం గంభీరంగా ఉంటుంది కదా! సో, ఆయన ఇప్పుడు ఆ స్త్రీ గొంతు మామూలుగానే అక్కడ వారి గొంతులు అంత మధురంగా ఉంటాయి అంటే, స్త్రీ గొంతుక కాబట్టి ఇంకా మధురంగా ఉండి ఏమనుకుంటున్నారంటే, అసలు వారి గొంతులోని మార్దవం పురుషులకు రాదుగాక రాదు అని చెప్తున్నారు. కళ్ళు విప్పాను. బలవంతంగా ఆ మధుర స్వర రాజ్ఞిని చూడాలని అనిపించింది. ఆమె అప్సరసా? లేక దేవకన్యనా? యక్షిణీయా? గంధర్వకాంతనా? భూలోకం అంతా వెతికినా కనిపించని సౌందర్యమామది. అంత బావుందట ఆవిడ. బంగారు రంగు శరీరం, నిలువెల్లా పరిమళం. ఆహా! ఏమి నా భాగ్యం అని అనుకున్నారు. ఇదంతా ఎవరు? శార్వరి మాస్టర్.
ఉమ్, తాగు అంటూ బంగారు పాత్రలో అమృతం అందిస్తున్న సాకి. ఒమర్ ఖయ్యామ్కి పట్టని అదృష్టం నాకు పట్టింది. ఆమె స్వయంగా నా చేత తాగిస్తోంది ఆ అమృతాన్ని. తాగమని శాసిస్తోంది. తీయని మధుర శాసనం అది. శాసిస్తోంది అంటే ఆర్డర్ లాగా ఇలా గట్టిగా గంభీరమైన వయసుతో కాదు. తీయని తాగండి అంటే సాఫ్ట్గా చెబుతూ కూడా మనం శాసనం లాగా చెప్పవచ్చు. అది అత్యద్భుతంగా వర్క్ చేస్తుంది మాస్టర్స్. మనం ఎప్పుడైనా కూడా గట్టిగా చెప్పడం అనగానే ఆ వాయిస్‌లో ఒకలాంటి కరుకుదనాన్ని చేర్చాలి అని అనుకుంటాం ఇన్ జనరల్‌గా. అప్పుడే మాట వింటారు. అప్పుడే గట్టిగా చెప్పినట్లుగా అవతల వారికి అనిపిస్తుంది. మన మాటకు ఒక విలువ లేదా అవతల వారు వింటారు అన్న ఒక భావం. కానీ అంతకు మించిన పవర్‌ఫుల్‌గా చెప్పడం ఏంటి అంటే, నేను అనుభవపూర్వకంగా కూడా నేర్చుకున్నాను. విన్నాను కూడా అది. అనుభవపూర్వకంగానేమో నేర్చుకున్నాను. ఆ ప్రిన్సిపల్ పేరేంటన్నది విన్నాను తర్వాత. చెప్తానది. సాఫ్ట్ అండ్ ఫర్మ్ అంటారు. మీరు ఇప్పుడు కూర్చొని ధ్యానం చెయ్యండి మాస్టర్స్ అని చెప్పేసి నేను సాఫ్ట్‌గానే ఖచ్చితంగా చెయ్యాలి అన్నట్టుగా నేను చెప్పాననుకోండి. అదొక పవర్ లాగా, ఒక ఆర్డర్ లాగా వెళ్తోంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు గోవు గాని ఇలా తల ఊపుతుంది చూడండి. అంతే చక్కగా మనసులో తల ఊపేసి మనం తల ఒగ్గుతాం అక్కడ. ఒక తీయటి మధుర ఆజ్ఞ అని చెప్పొచ్చు. ఈ సాఫ్ట్ అండ్ ఫర్మ్ అనే నేమ్ నేనెక్కడ విన్నాను అంటే, బాలసుబ్రహ్మణ్యం గారు 'పాడతా తీయగలనో' లేకపోతే 'స్వరాభిషేకం' అనుకుంటాను. అందులో చెప్పగా విన్నాను సుహాసిని గారి గురించి. ఆవిడెంత స్వీట్ స్మైల్‌తో ఎంత సాఫ్ట్‌గా అనిపిస్తుంది కదా! సుహాసిని గారు. తను చెప్పే విధానం ఏదైనా తను చెప్పాలి అనుకుంటే అభిప్రాయము, ఎదురుగా ఉన్నవారు అందరూ విభేదించనివ్వండి కాక, తనది యూనిక్ డిఫరెంట్ అభిప్రాయం అయినా సరే, ఆడ్ అభిప్రాయం అయినా సరే, చాలా స్పష్టంగా, సాఫ్ట్‌గా, మెత్తగా అలాగే చెప్పి అదే మాట మీద ఉంటుందట. అప్పుడు ఆ ప్రిన్సిపల్ నాకు చాలా నచ్చింది ఆ నేము. ఆయనిచ్చారనుకుంటాను ఆ పేరు. బట్ ఐ లవ్డ్ ఇట్ సో మచ్. నేను ప్రయత్నం కూడా చేశాను. దాని పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. గట్టిగా చెప్తే మహా అంటే బెదిరిపోయి చేస్తారేమో కానీ ఇష్టంగా మాత్రం చేయరు. చేసే ఛాన్స్ చాలా తక్కువుంటది. ఇలా చెబితే మనము ఆ ఇష్టాన్ని మనమే ప్రవేశపెడుతున్నట్టు వాళ్ళల్లో. వాళ్ళలో ఉందో లేదో తెలీదు మనం చెప్పే దాని మీద ఇష్టం. కానీ ఆ ఆజ్ఞలో, ఆ తియ్యటి శాసనంలో, మెత్తటి శాసనంలో ఇష్టాన్ని కూడా మనమే జోడిస్తున్నాం. ఒక ఇంజెక్షన్ లాగా ఊహించుకోండి దాన్ని. ఆ మందులో మనం ఏమేం కలుపుతున్నాము వాళ్ళకిచ్చే ఇంజెక్షన్‌లో అంటే, ఆ మెత్తదనం, ఆ శాసనం అండ్ ఆ ఇష్టాన్ని. మూడింటిని మనమే ఇంజెక్ట్ చేస్తున్నాము. రత్న గారు ఏమైనా మాట్లాడతారండి? మీరు అన్‌మ్యూట్ అయ్యారా? ఓకే. ఇఫ్ నాట్ దట్స్ ఓకే. సో, లేదండి. అలా ఓకే. ఓకే. అంటే థాంక్ యూ ఒక అండి. క్వెషన్ ఉంది. అంటే చెప్పండి. బిగినింగ్ మిస్ అయ్యా. ఇప్పుడు ఓన్లీ ఇది ఇక్కడ శంబాల ఎళ్ళింది ఓన్లీ శార్వరి గారేనా? భార్గవ్ గారు ఇప్పటి కూడానా? వరకైతే శార్వరి గారి గురించే చెప్తున్నారు. లాస్ట్ చాప్టర్‌లో కూడా మీరు సిద్ధం అనుకుంటాను గురూజీ అని చెప్పేసి మన శార్వరి గారిని భార్గవ గారన్నారు. దాన్ని బట్టి చూసుకొని ఇప్పటి వరకు ఆయన పేరు రాలేదు కాబట్టి ఇంకా భార్గవ గారు రాలేదు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఓహో! క్లియర్‌గా స్పష్టంగా చెప్పలేదు. ఓకే. ప్లస్ సో, ఆయనవి కొన్ని అంటే నేను లాస్ట్ వీక్ ఆలోచనలిచ్చారు. కూడా కొంత మిస్ అయ్యాను. ఆ! సో, ఈ ఓకే. హన్మాస్టర్ తీసుకెళ్లారు ఇయన్ని అంతేనా? ఆ! షా ఇప్పటివరకైతే శార్వరి గారే. భార్గవ గారి ఆలోచనలు అవన్నీ బట్టి చూస్తే కూడా ఆయన ఎంటర్ అయ్యే అవకాశం ఉందా అనే క్వెషన్ కూడా మనకొస్తుంది. మన ఓకే. శార్వరి అంటే గారు హన్మాస్టర్ తీసుకెళ్లారు కదండీ వీళ్ళని? హన్ మాస్టర్ ఈయన్ని? అక్కడికి తీసుకెళ్లారు. కానీ ఓహ్! లోపలికొచ్చిన తర్వాత ఇంకా హన్ మాస్టర్ గురించి ఏమీ లేదు. అక్కడి వరకు తీసుకెళ్ళడం వరకే. ఓకే. ఓకే. హ్మ్. సరే. అంటే నేను ఈ ఎండ్‌లో అడుగుదాం అనుకున్నాను. మీరు అడిగారని ఇంకా సరే నో అడ్జస్ట్. ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. సరే. అండ్ ఆ థాంక్ యూ. పోర్టల్ దగ్గర ఈయన స్పృహ తప్పి పడిపోయారు. కాన్షియస్‌నెస్‌లో లేరు. పోర్టల్ లోపలికి ఆ శంబల లోపలికి వెళ్ళేటప్పుడు మాస్టర్స్ వచ్చి తీసుకెళ్లారన్నమాట. ఆ ఆహా! జర్నీ సరే. ఏమి మనకేమి చెప్పలేదు. ఆయనకేమి గుర్తులేదు. ఆ స్పృహ వచ్చేటప్పటికి ఒక చక్కటి ఈ దేవత పక్కన ఉన్నది అన్నట్లుగానే చెప్పారనమాట. బేసికల్లీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంటే ఆ పోర్టల్ గుండా వెళ్ళినప్పుడు మన రెగ్యులర్ కాన్షియస్‌నెస్‌లో ఉంటే వెళ్ళలేము అని నాకర్థమవుతోంది ఈ బుక్స్ చదవడం ద్వారా. ఓకే. యాహ్! సో థాంక్ యూ.
యా, నో ప్రాబ్లం. సో ఏమంది? తీయని మధుర శాసనమది. అంతటి సౌందర్య దేవత విషం ఇచ్చినా సరే అమృతంలాగే తాగేయవచ్చు. అది. ఇప్పుడు సాఫ్ట్ అండ్ ఫర్మ్ ప్రిన్సిపుల్‌లో అస్సలు నచ్చంది కూడా అవతల వారి చేత మనం చేయించవచ్చు. విషమిచ్చినా అమృతంలాగా తాగేయచ్చేమో! అలా ఉందట. ఆమె ఫేస్ కానీ, ఆమె మాట కానీ ఎవ్రీథింగ్ హర్ ప్రెజెన్స్ టోటల్‌గా. మానవ నైజం, బలహీనత, ఇంద్రియ చాపల్యం గడగడా తాగేశాను. అంటే ఇంద్రియ చాపల్యం అనేది కూడా ఒకటి పెట్టారు. అంతటి అద్భుత సౌందర్య దేవత అన్నట్టుగా ఓవరాల్‌గా అట్రాక్ట్ అవుతున్నారు అన్నట్టుగా చెప్పారు. మత్తు దిగిపోయింది హఠాత్తుగా. ఎప్పుడూ లేనంత ఉత్సాహం, శక్తి నాలో. జస్ట్ అది కొన్ని సెకన్లు, కొన్ని నిమిషాలు మాత్రమే అండి. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఆ శక్తిలోకి రావాల్సిందే. ఆ ఆధ్యాత్మిక ఫీల్డ్‌లోకి రావాల్సిందే. ఇప్పుడు ఆ మత్తు దిగిపోగానే ఏంటి? ఎప్పుడూ లేనంత ఉత్సాహం, శక్తి నాలో ఉంది ఇప్పుడు. చుట్టూ చూచాను. నా జ్ఞానేంద్రియాలు మేల్కొన్నాయి. మనసు చురుకుగా పనిచేస్తోంది. నన్ను నేను గుర్తించగలిగాను. అదొక ఇల్లు. నో, నో, నో. ఇల్లు కాదు. అప్సర భవనం. గోడలు లేవు, తలుపులు లేవు. అయినా సరే అది ఇల్లే. ఇంట్లో వెచ్చగా ఉంది. చల్లగానూ ఉన్నది. ఏసీ గదిలాగా. లోపల నుండి చూస్తే బయట ప్రపంచం స్పష్టంగా తెలుస్తోంది. అది కనిపించడం కాదు, ఇంద్రియాలకు తెలియడం. కళ్ళకు కనిపించడం కాదు, ఇంద్రియాలకు తెలియడం. ఆ అనుభూతిని పొందడం అన్నమాట. ట్రాన్స్పరెంట్ అద్దాల గోడలు. నేల మెత్తగా గాలి పరుపు మీద నడిచినట్లుగా ఉంది. పైన ఆకాశమేమో పందిరి వేసినట్లుగా కనిపిస్తోంది. జాతి రత్నాలు పొదిగిన ఆకాశమట. ఇంటికి పైకప్పు ఉందో లేదో ఏమీ తెలియడం లేదు. బయట చెట్ల నీడలు ఇంటి మీద పడుతున్నాయి. చాలా చెట్లు ఉన్నాయి. పెద్ద ఆశ్రమం లాగా ఉంది. తోటంతా పూచిన వసంతంలా ఉంది. నందనవనం అయితే అప్సరసలు కనిపించాలి గదా! ఏరి? ఒక్క అప్సర ఉన్నది. ఇది ఆమె సొంత ఇల్లేమో! ఊహించలేను. ఇక్కడి అందాలు ఊహకు కూడా అందడం లేదు. గోడలున్నా లేని ఇల్లు అది. నేను బ్రతికే ఉన్నానా? అదీ అనుమానమే. అంటే ఆయన మనసులోని ఆలోచనలన్నీ రాశారు మన దగ్గర. ఒక దగ్గర అత్యధిక ఆధ్యాత్మిక శక్తిలాగా అనిపిస్తోంది. ఇంకొక దగ్గర నార్మల్‌గా మనలాగే ఆలోచిస్తున్నారు అని కూడా అనిపిస్తోంది. బట్ ఎక్కడ కూడా ఏ లౌల్యము, ఏ చిరాకు అలాంటిదేమీ లేదు. అన్నీ ఆయనని మన ముందర చూపిస్తున్నారనమాట. ఆయన ఆలోచనని, ప్రతి ఆలోచనని. సింపుల్‌గా ఇంక అక్కడికెళ్ళిపోయాడు, ఆయన దైవమైపోయాడు, ఆయన మహర్షి అయిపోయాడు. అంత డ్రాస్టిక్ చేంజ్ కాదు. హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. అందుకే అన్ని క్వెషన్స్ అవన్నీ మనసులో మెదిలినట్టుగా ఆయన బుక్‌లో రాశారు. బికాజ్ ఈ బుక్ రాసింది శార్వరి మాస్టర్. బాగుంది కదూ! అడిగింది ఆమె. గోదావరిపై వెన్నెల జల్లులు. నా నోటైతే మాట రాలేదు. ఇక్కడ తెలుగు వాళ్ళున్నారా? ఆశ్చర్యం. ఎందుకంటే అది టిబెట్‌కి దగ్గరలో కదా! ఎంతసేపు లాంగ్వేజ్ గురించి ఉంటది నా క్వెషను. ఇక్కడ తెలుగు వాళ్ళున్నారా? ఆశ్చర్యం. కట్టు, బొట్టు టిబెట్ స్త్రీలా ఉంది. అంటే టిబెట్ స్త్రీలాగా అనిపిస్తోంది. కానీ అచ్చం తెలుగుంటి అమ్మాయిలా మాట్లాడుతోంది. చక్కని శరీర సౌష్ఠవం. ఆమె ప్రపంచ సుందరి కావచ్చు అని చెప్పేసి అంటున్నారు. గట్టిగా శ్వాసించు. ఇక్కడ శ్వాసయే ప్రాణం. శ్వాసయే ఆహ్వానం. శ్వాసే జీవనం. శ్వాసించకపోతే ఇక్కడ జీవించలేవు. కంప్లీట్‌లీ శ్వాస ద్వారానే ఏదైనా చేయవచ్చు. మనం కూడా అదే చెప్తాం కదా! శ్వాస మీద ధ్యాస. శ్వాస ధార. శ్వాసయే మన గురువు అని చెబుతాం కదా! ఇన్నర్ ప్రపంచం మొత్తం చూడ్డానికి మనకి ఇన్నర్ ఏంటి? ఆ ఇన్నర్‌లో ఉన్నది బయట సృష్టంతా మన ఇన్నర్‌లోనే ఉన్నది. ఆ ప్రపంచాన్ని చూసామంటే సృష్టిని మొత్తం చూసినట్లు కిందే లెక్క. అంటే దేన్ని పట్టుకుంటున్నాం మనము? శ్వాస. ఆఫ్‌కోర్స్ మామూలుగా మాట్లాడినా కూడా ఈ శ్వాస అనేది లేకపోతే ఆ మనిషి అని ఏదైతే అంటున్నామో అతన్నేం చెప్తాము? శరీరము అంటాము. శ్వాస వెళ్ళిపోయిన వెంటనే. మనిషి అని చెప్పము. బాడీ అంటాము. శరీరము అంటాము. రైట్? సో, మనకు లాగానే వాళ్ళకి కూడా శ్వాసనే. కాకపోతే వాళ్ళు శ్వాసని అబ్జర్వ్ చేయడం. ఆ శ్వాస ధార ఒక్క శ్వాస కూడా వాళ్ళ యొక్క దృష్టి దాటిపోదనమాట. మనకు ఏదో అప్పుడో, ఇప్పుడో ఒక్క శ్వాస మనం గమనిస్తామేమో ధ్యానంలో లేకపోతే. మిగతా అంతా కూడా అది యథాతథంగా అలా జరిగిపోతూ ఉంటది. మనకు తెలియని కూడా తెలియదు.
ధ్యానంలోకి వచ్చిన తర్వాతే ఆ శ్వాస మీద ఫోకస్ పెట్టడం. ఎప్పుడు గమనిస్తాము? బాగా ఆయాసంగా పరిగెత్తినప్పుడు, దీర్ఘ శ్వాసలు తీసుకున్నప్పుడు, అప్పుడు శ్వాసను గమనిస్తూ ఉంటామేమో కానీ, సహజ సిద్ధంగా జరిగే శ్వాస ప్రక్రియని ఆల్మోస్ట్ మనం గమనించము. గమనించాలని కూడా తెలియదు మనకి. బట్ దట్ ఈస్ ద దైవిక ప్రిన్సిపల్. సో అదే చెప్తుంది. అన్నింటికి శ్వాసే ఇక్కడ. నేను శ్వాసిస్తున్నది ఆమె అందాన్ని, గాలిని కాదు, ప్రాణాన్ని కాదు. ఆమె ఆత్మీయతని, అనురాగాన్ని గట్టిగా గుండె నిండా నింపుకున్నాను. ఆమె స్నేహశీలి, భయం లేదు, ప్రమాదం లేదు. ఆమె మైత్రేయని, అంటే ఆ స్నేహంతో కూడుకున్న ఆవిడ అన్నట్టుగా. ఆమె చుట్టూ కారుణ్యం, ఆమె నిండా సౌశీల్యం, రాసి పోసిన ప్రేమ వారాశి ఆమె. సౌందర్యం సౌందర్యం అంటున్నాడు కానీ దాన్ని ఎంతో అందంగానే వర్ణిస్తున్నారు. ఏదో పిచ్చి భాషలో, పిచ్చి ఆలోచనలతో కాదు. పూత పోసిన సౌందర్య రాశి. ఇప్పుడు ఒక పువ్వు చాలా అందంగా ఉంది. మనం ఎంత మెచ్చుకుంటామో అలాగే అన్నట్లుగా అంతే. ఆమెకు తెలుగే కాదు, ఇంగ్లీషు వచ్చి ఉంటది. చదువుకున్నట్లుగా అనిపించింది. నేను ఎక్కడ ఉన్నాను? ఇది శంబల కాదు కదా! అని అడిగాను ఫైనల్‌గా. ఆమె చిన్నగా నవ్వి నా వైపు చూచి, ఇది శంబల. మీరు శంబల సర్కిల్‌లోనే ఉన్నారు. అసలు శంబల చాలా దూరం. శంబల ఆలయాలు మరీ దూరం. ఇక్కడికి అవి కనిపించవు. అయినా సరే ఇది శంబలనే. శంబల అంటేనే ప్రేమాలయం. ఇది ప్రేమాలయాల సమూహం, సమాహారం. ఉత్తరంగా పోతే అసలు శంబల వస్తుంది. శంబల్లోకి ఎంటర్ అయ్యారు. అసలు శంబల అంటే ఇంకా లోపలికి వెళ్ళడం. మరి మీరు అని అడిగారట ప్రశ్న. ఆవిడెవరు అన్నట్టుగా. పేరు తెలుసుకోకుండా కబుర్లేమిటి అని చెప్పేసి అనుకున్నారు. అనుకొని నా పేరు తార. దేవి అన్నా పర్వాలేదు. అందరూ దేవి అంటారు. మీకు గుర్తున్నట్లయితే వీళ్ళు పూజించే దేవత ఎవరు? తారాదేవి. ఒక విగ్రహాన్ని చూసాము. ఆ తారాదేవి వేల సంవత్సరాలుగా కన్నీరు కారుస్తూ ఉంటే అదంతా కూడా కింద ఒక సముద్రంలాగా అయిపోయింది. అదంతా కూడా మనం చదువుకున్నాం కదా! తారాదేవి అన్న పదం ఆ తారాదేవిని. నా పేరు తార. దేవి అన్నా పర్వాలేదు. అందరూ దేవి అంటారు. నీ పేరు అన్నట్లు నా వైపు చూచిందావిడ. నా పేరు చెప్పాను. నా వివరాలు చెప్పాను. తప్పదు గదా! మరి అడిగినప్పుడు చెప్పాలి. అంటే మీరు యోగులన్నమాట. ఏమో, అవునేమో, కాదేమో అని అంటున్నారు శార్వరి గారు. అంటే మీరు మాస్టర్స్ కోసం వచ్చారు. అవునా? ఆమె నవ్వులో వెన్నెల జడివాన. అంత చక్కగా నవ్విందట. ఇక్కడికి ఎట్లా రాగలిగారు? ఎట్లా వచ్చారు? ఎవరు పిలిచారు రమ్మని మిమ్మల్ని? ఎవరు రప్పించారు? ఎందుకు? అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగింది ఒకదాని తర్వాత ఒకటి. అదే రాశారు. అన్ని ప్రశ్నలు ఒకేసారి. నాకేం తెలుసు? ఎందుకో నేను అనుకోలేదు. నిజానికి కూడా ఆయనకు కూడా తెలీదు. మాస్టర్స్ రమ్మని పిలిచారు, వచ్చారు. ఆయన ఆల్మోస్ట్ సగం దారి పొడుగుతా ఆయన క్వెషన్‌లే ఉన్నాయి కదా! నన్నెందుకు పిలిచారు? నేను అర్హుడినా? నేను పోతే చచ్చిపోతానేమో, బ్యాక్ రాలేనేమో ఇలా అని చెప్పేసి. మాస్టర్స్‌కి ఈయన శక్తి తెలిసింది. ఈయనకి తెలియకపోయినా సరే. అది కూడా చెప్పారు ఒక చాప్టర్‌లో మనకది. పైనుంచి కింది దాకా కళ్ళతోనే స్కాన్ చేసి ఆ ఎనర్జీని మొత్తం కొలిచేశారు అంతకుముందు హన్ మాస్టర్. రైట్? సో, ఏమో నాకేం తెలుసు ఎందుకో అని చెప్పేసి అనుకున్నారు. షె అనుకొని మళ్ళీ ఏమని చెప్తున్నా అంటే, శంబల నాకు తెలియదు అని ఒకే ఒక్క సమాధానం ఇచ్చాను. జీవితం పిలిచింది వచ్చాను. నా జీవితమే ఒక మిస్టరీ. ఇక్కడికి రావడం ఇంకొక మిస్టరీ. ఆమె అద్భుతంగా నవ్వింది. మిమ్మల్ని ఎవరు పిలిపించింది తెలియదా? ఎవరు రమ్మన్నారు? అంటే శివాని అని చెప్పారు. ఎవరా శివాని గుర్తుందా? మన భార్గవ మాస్టర్ పెంచుకుంటున్న కూతురు. 18 టైమ్స్ మానస సరోవరం వెళ్ళిన తర్వాత 18థ్ టైం తర్వాత ఒక చిన్న పాప 10 ఇయర్స్ ఆర్ 11 ఇయర్స్ అలా ఉండే పాప దొరుకుతుంది. అలాగే ఆయన బ్రహ్మచారి. అలాగే తీసుకొస్తారు. ఒక తండ్రిలాగా కానీ దేవతలాగా కూడా కొలుస్తారు ఆమెని. ఆ శివానీని. ఆ శివానీనే ఈ మన భార్గవ మాస్టర్‌కి చెప్తుంది. అంటే ఆ చెప్పేటప్పుడు కూడా ఒక చిన్న పాపలాగా అనిపించదు. ఒక దేవతామూర్తిలాగానే అనిపిస్తుంది. తనలో నుంచి పలుకుతున్నారు అన్నట్టుగానే అనిపిస్తుంది. సో, ఇప్పుడు ఆ పేరు చెప్పారు. శివాని అని చెప్పేసి.
ముసుగులో గుద్దులాట ఎందుకని జరిగిన కథంతా చెప్పేశాను. అయ్యేదేదో అవుతుందని. ఇంతకన్నా చెడేదేమీ లేదు. నాకు పోయేదేమీ లేదు అని చెప్పేసి అంటున్నారు. అన్నట్లు నాతో భార్గవ్ అని ఒక ఫ్రెండ్ వచ్చాడు. అతనెక్కడా మీకు తెలుసా? అడిగాను. రత్న గారి క్వెషన్ వాళ్ళు విన్నారు. భార్గవ్ గారు, శార్వరి గారు విని క్వెషన్ అడుగుతున్నారు ఆ దేవతని. సో, తెలియదు. మీ విషయం నాకు అప్పగించారు అంతే. ఎవరికి అప్పగించిన పని వారే చేస్తారు. మిగిలిన విషయాలు ఇక్కడ ఎవరు పట్టించుకోరు. మీ వరకు బాధ్యత నాది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకొని, విని మనము కూడా ఎక్కించుకోవాల్సినయి మాస్టర్స్. ఏమని చెప్తున్నారు? ప్రతి దగ్గర ఆమె అద్భుతంగా నవ్వింది. వెన్నెల జడవాన కురిసినట్టుగా నవ్వింది. పరిమళమొచ్చింది. అమృత వాక్కులు, సౌందర్య దేవత ఇలా రకరకాలుగా పొగిడారు కదా! ఎందుకొచ్చింది అదంతా? ఆమె బ్యూటీ పార్లర్‌కెళ్ళి బ్యూటీ ప్రొడక్ట్స్ వాడి అస్తమానం తనను తాను తీర్చిదిద్దుకుంటూ ఉండడం వల్ల వచ్చిందా ఆ సౌందర్యం గాని, అమృత వాక్కులు కానీ, ఆ పరిమళం కానీ? లేదు. ఆధ్యాత్మిక శక్తి వలన వచ్చింది. మీరు చూడండి నేను అది చూసాను మాస్టర్స్. అది చాలా సార్లు సత్సంగాలలో ఎక్స్‌పీరియన్స్ చేశాను. మా దగ్గరికి వస్తూ ఉంటారనమాట. అంటే గురువుగారు మురళీధర స్వామీజీ అని జెప్పేసి వారి సత్సంగాలన్నీ వింటూ ఉంటాము. ఆ మాస్టర్ తమిళనాడులో ఉంటారు. ఆ మాస్టర్ యొక్క శిష్యులు ఇక్కడ మన యూఎస్ కానీ, కెనడా కానీ, దుబాయ్ కానీ ఇలా ప్లేసెస్‌లో తిరుగుతూ ఆ సత్సంగాలు, ప్రవచనాలు, స్పిరిచువాలిటీ గురించి చెప్పడం. ఎట్ ద సేమ్ టైమ్ మోడర్న్ వరల్డ్‌లో మనం ఎలాంటి స్ట్రెస్‌లు పొందుతున్నాము, వాటికి మన యొక్క స్పిరిచువల్ ఆన్సర్స్ ఏంటి, చాలా అద్భుతంగా చెప్తారనమాట. ఈ ఈ రోజు పిల్లలకి అంటే మన పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్తారు. అసలు ఆ పురాణాలలో, ఆ కథలలో ఉన్నది కథని కథగా చదవడం, వాళ్ళందరూ దేవుళ్ళని చదవడం, వాళ్ళు మాత్రమే చేయగలరు. మనం అలా సినిమా చూసినట్టుగా వాళ్ళ కథల్ని వినడమే తప్పిస్తే ఇంక చేయడానికి ఏమీ లేదు అన్న దృష్టితో కాకుండా, ఈరోజు నాకొక ప్రాబ్లమొచ్చింది. దానికి రామాయణంలో ఏం ఆన్సర్ ఉంది? మహాభారతంలో ఏముంది? భగవద్గీతలో ఏముంది? ఇంకొక స్టోరీలో ఏముంది? ఆ పురాణాల బేస్‌గా ఈరోజు నా ప్రాబ్లమ్‌కి చెప్పడంలాగా చెప్తారు. బికాజ్ దే ఆర్ సూపర్ డూపర్ వెల్ ఎడ్యుకేటెడ్. ఐఐటీ, ఎంటెక్స్, డాక్టర్స్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. గోల్డ్ మెడలిస్టులు వాళ్ళందరూ కూడా. పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఈ స్పిరిచువాలిటీతో వాళ్ళు ఆ ఎనర్జీని వాళ్ళు పూర్తిగా ట్రస్ట్ చేసి ఈ జీవనం వైపు ఇది ఉంది అని చెప్పేసి వాళ్ళ ఎడ్యుకేషన్‌ని దీనితో పాటు కలిపి గురువుగారి ఆధ్వర్యంలో వాళ్ళు ఆ సత్సంగాలు అవన్నీ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు జాబులు కూడా చేసిన వాళ్ళు. మోడర్న్ ఫీల్డ్స్‌లో అంటే సాఫ్ట్‌వేర్ కానీ, మార్కెటింగ్ ఫీల్డ్ కానీ, హైయెస్ట్ ఈ అమెజాన్ ఇవన్నీ ఉన్నాయి కదండీ! సో కాల్డ్ మల్టీనేషనల్ కంపెనీస్. వాటిల్లో పెద్ద పెద్ద పొజిషన్‌లో జాబులు చేసిన వాళ్ళు కొన్ని ఇయర్స్. అంటే ఇప్పటికి కూడా వాళ్ళకి ఐ థింక్ కొంతమంది వాళ్ళకి అడ్వైజర్స్‌గా అలాగా అంటే చాలా స్ట్రెస్ క్రియేటెడ్ జాబ్స్ చేస్తున్నాం కదండీ మనమందరము. సో, పెద్ద పెద్ద కంపెనీస్‌కి వెళ్ళి గూగుల్ కానీ, యాపిల్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా! వాళ్ళ దాంట్లోకెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి వీళ్ళు కొన్ని కాన్ఫరెన్స్ కాల్స్ లాగా కూడా చేస్తారనమాట. ఇదెందుకు చెప్తున్నాను నేను, అక్కడ విన్నాను నేను. ఏమని అంటే ఆహ్, ఒక్క నిమిషం అండి. మనము సారీ. వాళ్ళు మాట్లాడే మాటలు ఏ ఆధ్యాత్మిక ఎనర్జీ మాటలు మాట్లాడుతున్నారో, ఎలాంటి పవర్‌ఫుల్ మాటలు మాట్లాడుతున్నారో అన్న దాన్ని బట్టి, వాళ్ళు ఆ డయస్ మీద కూర్చొని ఆ సత్సంగాలు చేస్తున్నప్పుడు సత్సంగమన్నా, సజ్జన సాంగత్యమన్నా అన్నీ ఒకటే అండి. సత్విషయాలు మాట్లాడుకోవడం, సత్యమైన విషయాలు మాట్లాడుకోవడం అన్నమాట. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫేసుల్లో ఒక తేజస్సులాగా కనిపిస్తదండి. ఇదెప్పుడు 2017లో ఫస్ట్ టైమ్ నేను 7 డేస్ సప్తాహం అని ఒక సత్సంగం విన్నాను. భాగవత సప్తాహం ఆఫ్‌కోర్స్. అప్పుడు విన్నాను. నాకు సత్సంగం అన్న పదం కూడా అంతకుముందు పెద్దగా ఏమీ తెలియదు నాకు. ప్రవచనం అన్న పదం తెలుసు చాగంటి గారిది. అయితే డయస్ మీద ఆ కూర్చున్న మాస్టర్ పేరు పూర్ణిమాజీ. తను కూడా ఐఐటీ, ఎంటెక్ గోల్డ్ మెడలిస్టే తను కూడా. తను సప్తాహం గురించి చెబుతూ ఉన్నప్పుడు తను ఎంత ఉంటారంటే 5 ఫీట్ 2 ఇంచెస్ ఉంటారేమో అండి మాక్సిమం. చాలా సింపుల్‌గా వైట్ కాటన్ శారీ. దానికి రంగు ఏదో ఒక రంగు అంచుంటుంది. అదే అన్నీ అవే. రంగు మాత్రమే అంచు రంగు మాత్రమే మారుతూ ఉంటుంది. ఎవ్రీథింగ్ సేమ్. మనం జుట్టు ఆయిల్ పెట్టుకొని నున్నగా దూతే ఎలా ఉంటుందో అలాగే దూకొని ఉంటారు. నేనెందుకు చెబుతున్నాను అంటే, అలా ఉన్నవాళ్ళు మనకు జనరల్‌గా ఎలా కనిపిస్తారు?
మనకు తెలుసు. ఆమె ఆ డయస్ మీద కూర్చొని చెప్పేటప్పుడు ఎంత తేజస్సు కనిపించిందంటే ఆ ఫేస్‌లో. నేను చెప్పాను కదా! నాకేదైనా క్వెషన్ ఉంటే నేను అడిగేస్తాను జనరల్‌గా. అది సత్సంగం అయిపోయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత నేను ఆ సత్సంగానికి ఎవరి వల్ల వెళ్ళానో ఫస్ట్ వాళ్ళని అడిగాను. తిను బయట ఇప్పుడు డయాస్ మీద నుంచి కిందకి దిగి మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు వేరేలాగా కనిపించింది. డయాస్ మీద చూసినప్పుడు నాకు కంప్లీట్ వేరే అనిపించింది. ఎంతో అందంగా అనిపించింది తన ఫేసు అని చెప్పాను. నాకు తేజస్సు అన్న పదం తెలీదప్పుడు. పదం తెలుసు. అలా వాడతారు అన్నది తెలీదు. సో, ఎంతో అందంగా కనిపించింది అంటే తనప్పుడు చెప్పారనమాట. ఎవరి ద్వారా అయితే నేను వెళ్ళానో అది తేజస్ అంటారు. వాళ్ళు మాట్లాడే మాటల వల్ల ఆ శక్తి వల్ల వాళ్ళ మొహంలోకి ఆ తేజస్సు భరిస్తుంది అన్నట్టుగా చెప్పారు. తర్వాత ఆవిడని డైరెక్ట్‌గానే అడిగాననమాట. నవ్వారు. ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేశాను. ఈ సత్సంగాలు కానీ, మన జీకే సార్ అయితే ఏంటి, పత్రిజీ గారైతే ఏంటి, మీరు చాగంటి గారిని చూడండి. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు, డయస్‌లో మాట్లాడుతూ ఉన్నప్పుడు, విడిగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు గమనించండి. ఆ తేజస్సు అనే పదానికి అర్థం తెలుస్తది. సో, వాట్ ఐ వాంటెడ్ టు సే ఈస్ ఈయన ఇక్కడ వర్ణిస్తున్నారు కదా ఆవిడ్ని, అదంతా ఏంటంటే ఆవిడ యొక్క శక్తి వలన వచ్చిన తేజస్సు. ఏ శక్తి? ఆధ్యాత్మిక ఎనర్జీ. దానివల్ల వచ్చిన తేజస్సు. అలాగే ఏం చెప్తోంది? ఆవిడకన్నీ తెలుసు. తెలియదని కాదు. భార్గవ గారు ఎక్కడున్నారు? ఆయన రావచ్చా? రాకూడదా? ఎవరికి పిలుపొచ్చింది? ఇప్పుడొచ్చిన ఆయన ఎవ్రీథింగ్ తెలుసు. బట్ సింపుల్‌గా పేరడిగింది. భార్గవ గారు ఎక్కడ అనంటేను, నాకు తెలియదు. నీ పని నాకప్పగించారు. అంతవరకు మాత్రమే. అంటే సింగిల్ పాయింట్ ఫోకస్డ్. ఏదైతే చెప్పారో అది. శక్తి ఉంది కదా! ఓహ్! ఈయన అడిగారు కదా! చెప్పకపోతే బాగోదు కదా! భార్గవ్ గారు తెలీదు అనంటేను, మళ్ళా ఈమె శక్తి తక్కువైపోయినట్టుగా అనిపించడానికి అవకాశం ఉంది కదా! మనకేదైనా తెలియలేదు అని చెప్పడానికి మనం ఎలా ఫీల్ అవుతాము? వాళ్ళేమనుకుంటారో? ఇన్ని రోజుల నుంచి క్లాసులు చెప్తోంది 6 ఇయర్స్ అట. బట్ చిన్న పదానికి చిన్నది క్వెషన్ అడిగితే చెప్పలేకపోయింది అనుకుంటారేమో అని నాకు నోటికొచ్చింది చెప్పేసేయడం. అలా చేయడానికి అవకాశం ఉంటుంది కదండీ మనకి. అలా కాకుండా సింపుల్‌గా నాకు తెలియదు. నీ విషయం నాకిచ్చారు. నీది నేను చూస్తున్నాను. చూడండి. అందులో అంటే మనం ఎన్నో గమనించుకోవచ్చు. ఒక వాక్యం ద్వారా ఒకసారి బుక్కు చదువుతున్నప్పుడు మనము ఒకలాగా అర్థమైతే, ఇంకొకసారి చదువుతున్నప్పుడు ఇంకొకలాగా, ఇంకొకసారి చదువుతున్నప్పుడు ఇంకా ఎక్కువ పై స్థాయిలో మనకు అర్థం అవ్వడానికి అవకాశం ఉంటది. నాకు కూడా ఆ ముందర చదువుతున్నప్పుడు అలా అనిపించలేదు. మళ్ళీ నెక్స్ట్ వాక్యం చదివేటప్పుడు ఓహో! ఇందుకు ఇలా ఆయన వర్ణించారా అన్నట్టుగా ఇదంతా గుర్తొచ్చింది. అందుకే చెప్పగలుగుతున్నాను మాస్టర్స్. సో, ఎవరికి అప్పగించిన పని వారే చేస్తారు. మిగిలిన విషయాలు ఇక్కడ ఎవరు పట్టించుకోరు. మీ వరకు బాధ్యత నాది. మరి మీకు డాకినీ తెలుసా? అని అడిగాను. శార్వరి గారు అడిగారట. తను డాకినీ ఏమోనని నాలో రవ్వంత అనుమానం. ఎవరు? ఈ సౌందర్యవతి డాకినీ ఏమో అని అనుమానమట. షాకినీ, డాకినీలు రకరకాల రూపాలు ఎత్తగలరని ఎక్కడో చదివాను. అది చెత్త ప్రశ్న మళ్ళీ అనుకుంటున్నాడు. మనకు కూడా తెలుసు. మూవీస్‌లో బోలెడన్ని ఓల్డ్ మూవీస్‌లో చూసాము. డాకిని, శంకిని సౌందర్యమైన రూపం యేసుకొనొస్తారు అన్నట్టుగా. అంతెందుకు కృష్ణుడిని చిన్నగున్నప్పుడు పూతన వస్తుంది కదా! రాక్షసామె. రాక్షసిలాగొస్తే ఊర్లో అందరూ గుర్తుపట్టేస్తారు. నందబావ ఊర్లో, ఆ నందనవనంలో అందరూ గుర్తుపట్టేస్తారు. ఎవరు ఆమెను రానివ్వరు. సో, ఎలా వచ్చింది? ఒక చక్కటి ముత్తైదువలాగా, ఒక తల్లిలాగా ఆ వేషమేసుకొని, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని, పసుపు రాసుకొని, అలా వచ్చి పాలిచ్చి, ఆ పాలల్లో అంటే ఆ స్తన్యంలో విషం నింపుకొనొస్తదనమాట. ఆ పాలు తాగిన మరుక్షణం కృష్ణుడు చనిపోవాలి అనేది ఆమె ప్లాన్ అక్కడ. బట్ కృష్ణుడు కదా! తెలియదా ఆయనకి? అంతా తెలుస్తుంది. ఆయన దైవ స్వరూపంగానే అవతరిస్తాడు. పుట్టినప్పటి నుంచి దైవ స్వరూపం అన్నట్టుగానే ఉంటారాయన. ఎందుకంటే 4 చేతులు, శంకు, చక్ర, గద అవన్నింటితోనూ పుడతారాయన. తర్వాత విత్‌డ్రా చేసుకుంటారు. తల్లికి, తండ్రికి చూపిస్తారు ఆ రూపము. ఆ తర్వాత తండ్రికొక్కడికో చూపించడము. కానీ ఖచ్చితంగా త త తండ్రికైతే చూపిస్తాడు. తల్లిది నాకు గుర్తుకు లేదు. ఆ రూపంలోనే ఉంటారు కాబట్టి ఆయనకి ఎవ్రీథింగ్ తెలుసు. సో, పూతనని చంపేస్తాడనుకోండి. అది వేరే విషయము. సో, వాళ్ళు అలా రూపాలు ఎత్తగలరని ఎక్కడో విన్నాను. ఈయన బోలెడన్ని బుక్స్ చదివారు కదండీ! మనం శార్వరి గారు. సో, అందులో ఇదేదో గుర్తొచ్చింది. మళ్ళీ వెంటనే అనిపిచ్చిందాయనకు. అబ్బా! ఇదొక చెత్త ప్రశ్న
అని అనుకున్నారు. అంత గొప్ప సౌందర్య రాశి డాకిని అయినా సరే మంచిదే, నన్ను ఇక్కడికి నడిపించిన అదృశ్య శక్తి డాకిని అయి ఉంటుంది. ఎక్కడికి ఆ స్పృహ కోల్పోయి లోపలికొచ్చేసారు. లోపలికొచ్చేటప్పటికి దేవత కనిపించింది గదా! ఓహ్! బహుశా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన ఆమె డాకిని అయ్యి ఉంటుందిలే మళ్ళీ అనుకున్నారు. అంటే ఆమంటోంది తెలియదు. అయినా తెలుసు. ఇక్కడ డాకినీలు ఉంటాయి. కానీ ఎట్లా ఉంటాయో తెలియదు. వారి అవసరం నాకు లేదు. వారు మాకు కనిపించరు. అసలు డాకినీ అంటే ఆడో మొగో తెలియదు. మీరు ఇక్కడికి ఎందుకు రప్పించబడ్డారో అదైనా తెలుసా? అని అడిగింది. అంటే ఆమె వైపు దిగులుగా చూచాను. నాకేమీ తెలియదు తల్లి. అసలు చచ్చానో బ్రతికే ఉన్నానో కూడా నాకు అర్థం కాలేదు. అర్థం కాక చస్తున్నాను. నా ప్రమేయం లేకుండానే వచ్చి పడ్డాను. చావు చెప్పి రాదని సామెత. నా పరిస్థితి అంతే అనుకో. నాకు శంబల పిచ్చి లేపింది శివాని అనే అమ్మాయి. ఆ పిల్ల ఎవరో భార్గవకు తెలియదు. హిమాలయాల్లో మానస సరోవరం దగ్గర దొరికింది అని చెప్పాడు. ఆమె ఏవేవో చెబుతుంది. ఎవరో కనిపించి శంబల రమ్మని నన్ను శాసించారట. ఎట్లా వచ్చి పడ్డానో నాకే తెలియదు. సరిగ్గా జాగ్రఫీ కూడా తెలియని వాడిని. శంబల అంటే అదేదో స్వర్గం అనుకున్నాను మేడం అని నాలుక ఖర్చుకొని, మీకు ఇంగ్లీష్ వచ్చా మేడం అని అడిగాడు మళ్ళీ. టక్కున ఆయన ఫ్లోలో ఆయన చెప్పుకుంటూ పోతున్నాడనమాట. చెప్పుకుంటూ నాకేమీ తెలియదు. ఈ శివాని ద్వారా వచ్చాను అన్నట్టుగా చెప్పారు. ఏమిటా పిచ్చి ప్రశ్న అన్నట్లు చూసింది. ఓహ్! మీకు ఇంగ్లీష్ వచ్చా మేడం అని అడిగాడు కదా ఫైనల్‌గా. సో, పిచ్చి ప్రశ్న అన్నట్టుగా చూసింది. ఎందుకంటే మనకి ఇంతకుముందు చాప్టర్స్‌లో చెప్పారు. అందరికీ అన్ని భాషలొచ్చు. ఏ భాష వాళ్ళకి అడ్డు కాదక్కడ. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తారు వాళ్ళు. ఇక్కడ అందరికీ అన్ని భాషలు వస్తాయి. ఎవరు ఏది నేర్చుకోరు. కానీ అన్నీ వస్తాయి. దట్స్ ఆల్. మీరు తెలుగువారు కనుక నేను తెలుగులో మాట్లాడాను. మీరే ఒక పిశాచమైతే నేను పైశాచికం మాట్లాడతాను. మాకు భాషాభేదం లేదు అని చెప్పింది. మీరు పిశాచి అయితే పిశాచి భాషలోనే మాట్లాడతాను అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుని మాట్లాడాల్సిన భాష కాదు. సంకల్పం ద్వారా ఎవ్రీథింగ్ వాళ్ళకు వచ్చేస్తాయి కాబట్టి. మీది యోగ సంస్కారమా మేడం అని అడిగాను. నేను ఒక చిన్న యోగిని అని చెప్పాడనమాట. అది తెలుస్తూనే ఉందిలే. లేకపోతే ఇక్కడికెలా రాగలవు? నువ్వు యోగివి కాకపోతే ఇక్కడికెలా రాగలవు? బయట చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అన్నింటికన్నా ఇది భిన్నంగా ఉంది. బయట నేనొకసారి చూడవచ్చా? ఇక్కడ కరెంటు ఉండదా? అని అడిగారు. ఎందుకు కరెంటు? వెలుతురు కొరకే కదా కరెంట్ అంటే. అంటే కరెంట్ ఎందుకు కావాలి మనకు? వెలుతురు కొరకే. ఇక్కడ సహజమైన వెలుగు చాలు. అవసరమైనవన్నీ ఆటోమేటిక్‌గా ఏర్పడతాయి. సంకల్పం చేస్తే చాలు. ఏది కావాలో అది సంకల్పం చేస్తే చాలు ఆటోమేటిక్‌గా ఉంటాయి. అంతే తప్పిస్తే మనకి బయట ప్రపంచంలో ఉన్నట్లుగా ఇది పెట్టుకోవడం, అది పెట్టుకోవడం అవేవి అవసరం లేదు. నీకు వెలుగే కదా కావాల్సింది. ఆ వెలుగు సహజమైన వెలుగు సరిపోతుందిక్కడ. అన్నీ కనిపిస్తాయి. ఇదేదో చిత్ర గ్రహంలాగా ఉన్నది. ఆల్ టుగెదర్ డిఫరెంట్ గ్రహం అనుకుంటున్నారు. డిఫరెంట్ ప్లానెట్ అనుకోని ఏదో చిత్రంగా ఉంది గ్రహం అంతా కూడా అంటున్నారు. ఇక్కడ జనాభా ఎంత అని అడిగారు. తెలియదు. ఎవరు లెక్క చూడరు. వచ్చేవారు వస్తుంటారు, పోయేవారు పోతుంటారు, మిగిలిన వాళ్ళు ఉంటారు. నాకు నీరసంగా అనిపించింది శార్వరి గారికి. ఆమె నా వైపు చూసింది. వెంటనే నాలో శక్తి వచ్చి చేరింది. చూడండి, ఈయనకు నీరసంగా అనిపించింది. అంటే శక్తి తగ్గినట్టుగా. ఆవిడ ఒక చూపు చూడగానే ఆ శక్తి వచ్చి చేరబడింది ఈయనలో. వెంటనే నాలో శక్తి వచ్చి చేరింది. అదండి మహాత్ముల యొక్క ప్రెజెన్స్ అంటే అది. ఇది ఇక్కడి సంస్కారం. ఎవరికైనా శక్తిని ఇవ్వవచ్చు. మేము మీలాంటి మనుషులమే ఒకప్పుడు. ఇక్కడ మేము ఇప్పుడు అతీంద్రియ జీవులం. మరణానంతర జీవులం, మృత్యుంజయులము. ఇక్కడి మా ఆధ్యాత్మిక ప్రగతి బయటి ప్రపంచానికి అందుతుంది. మా నమూనాలే మీరు. ఒకనాటికి మీరు కూడా మాలాగా కాగలరు. అన్సూయమ్మ గారు, మీరు క్వశ్చన్ అడిగారు గదా! ఈరోజు క్లాస్ స్టార్ట్ కాకముందు మనం వెళ్ళొచ్చంటావా శ్రీప్రియ అని చెప్పేసి మీకు కూడా ఆన్సర్ వచ్చింది. ఒకనాటికి మీరు కూడా శంబలకి రాగలరు. వాళ్ళ దగ్గర నుంచే మనందరికి ఎనర్జీ అందుతుంది. ఈరోజు మనం ఒకటి కనిపెట్టాము అంటే, కనిపెట్టడానికి మనం ఒక మాధ్యమంలాగా పనిచేశాము. ఆ శక్తిని అందుకోగలిగే స్థితికి చేరుకున్నాం కాబట్టి. బట్ ఆ కనిపెట్టబడింది ఆల్రెడీ ఎప్పుడో ఈ శంబలలో ఉంది.
ఆ ఎనర్జీకి ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళ త్రూ మన ప్రపంచానికి చూపిస్తారు. ఈ ప్రపంచం దృష్టిలో మనమే కనిపెట్టినట్టు. ఆ ఎవరి త్రూ అయితే బయటికొచ్చిందో, ఒక రాగం కానివ్వండి, ఒక నాట్యం కానివ్వండి, ఒక టెక్నాలజీ కానివ్వండి, ఒక సైన్స్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళ ద్వారా బయటికొస్తుంది. సో, అదే చెప్తున్నారు. అంటే ఎవరికైనా శక్తినివ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకొకరి మీద ఒకరికి అసూయలు, ద్వేషాలు ఎక్కువ, తక్కువ లేదు. ఎవరికి ఏది అవసరమైతే అది ఇస్తూనే పోతూ వాళ్ళు అడగాలని కూడా లేదు. ఓహ్! నాకు నీరసం వచ్చింది అని చెప్పి, నాకు శక్తి ఎలా? లేదా నేను శక్తి ఎలా పొందగలను? అని ఏమి క్వెషన్ అడగలే. నాకు నీరసం వచ్చింది అన్నారు. నెక్స్ట్ మినిట్‌లో ఏంటి? ఆమె నా వైపు చూసింది. నాలో శక్తి వచ్చి చేరింది అని చెప్పారు. ఇట్స్ థాట్ సింపుల్. అందుకే వాళ్ళు 20వ డైమెన్షన్ అని చెప్పింది. ఇక్కడేంటి మనము ఎనర్జీ ఇవ్వాలంటే, అమ్మో! నా ఎనర్జీ పోతుందేమో! అడిగిన తర్వాత కూడా. ఓహ్! నాకే ఎనర్జీ లేదండి. నేనే ఎవరైనా ఇస్తానంటే చూస్తున్నాను. అంటే శక్తి అంటే శక్తి అనే కాదు. ఏదైనా ఎవరైనా అడిగినప్పుడు జనరల్‌గా మనలో వచ్చేది. సో, ఎందుకంటే పంచుకుంటే పెంచబడుతుంది అనే సిద్ధాంతాన్ని పూర్తిగా వంట బట్టించుకున్నప్పుడు అప్పుడు ఇలా అయిపోతాయి. పూర్తిగా మీన్స్ 100%. పంచుకుంటే తగ్గిపోతుంది. మన నుంచి పోయి వాళ్ళలో చేరుతుంది అని అనుకున్నప్పటి వరకు మనం ఆ లోవర్ డైమెన్షన్స్‌లోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక్కడి సంస్కారం ఎవరెవరికైనా శక్తినివ్వచ్చు. మేము మీలాంటి మనుషులమే ఒకప్పుడు. ఇప్పుడు అతీంద్రియ జీవులం, మరణానంతర జీవులు, మృత్యుంజయులము. ఇక్కడ మా ఆధ్యాత్మిక ప్రగతి బయటి ప్రపంచానికి అందుతుంది. అంటే అక్కడ ఉండి బయట ప్రపంచానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అది గమనించుకోవాలి. మా నమూనాలే మీరు. మా మోడల్సే మీరు. ఒకనాటికి మీరు కూడా మాలాగా కాగలరు, శంబల రాగలరు. ఇక్కడ ఎవరు ఎవరిని బాధ పెట్టరు. ఎవరు ఎవరిపైన ఆధారపడరు, పెత్తనం చెయ్యరు. అందరూ స్వతంత్రులే. ప్యూర్ ఇండిపెండెన్స్. ఇక్కడ ఎవరినైనా స్వేచ్ఛగా ప్రేమించుకోవచ్చు. నో అబ్జెక్షన్. మళ్ళీ ప్రేమించుకోవచ్చంటే మన ప్రేమ అది కాదు. అన్‌కండీషనల్ లవ్. సో, నో అబ్జెక్షన్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. భలే! భలే! అనిపించింది. ప్రేమకి ఒక కొత్త భాష్యం అని అనుకున్నారట. అంతలో ఒక 10 ఏళ్ల పాప వచ్చి ఆమె ఒడిలో కూర్చుంది. ఎవరీ పాప అన్నట్లు చూశాను. మా పాప పేరు దేవి అని చెప్పింది. ఆ పాపని ఎక్కడో చూచినట్లు అనిపించింది. చూద్దాం ఎక్కడ చూసారో. నాకొక చిన్న ఆహ్, ఆహ్, అంటే జవాబు దొరికింది. ఎక్కడో చూచానని నేను చెప్పగానే చూద్దాం ఏం చెప్తారో. ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఇక్కడ పెళ్ళిళ్ళు, పిల్లలు కూడానా? మీ వారేం చేస్తుంటారు? ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుంటారు అన్న టైప్‌లో అడిగారు. మీ వారేం చేస్తుంటారు అని అడిగారు. అంటే ఆయనొక బ్రహ్మ యోగి, విశ్వనాథుడు. ఏమీ చేయడు. తపస్సు చేస్తూ ఉంటాడు అని చెప్పింది. ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటే మరి సంసారం, పిల్లలు ఇవెవరు చూసుకుంటారు? ఆబ్వియస్‌లీ మనకు కూడా. ఎప్పుడు ధ్యానం అంటారు. ఎప్పుడు క్లాసులంటారు. మరి ఇవన్నీ అంటే సంసారం, పిల్లలు, వంట, గిన్నెలు, బట్టలు ఇవన్నెవరు చేస్తారు? క్వెషన్ ఉంటుంది గదా! మనకు కూడా. సో, సేమ్ థింగ్. ఇవన్నీ ఎప్పుడు మీ ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చుంటే సంసారం, పిల్లల గోల ఎవరు జూస్తారు అని అడిగారు. అంటే ఇక్కడ పెళ్ళిళ్ళు జరగవు. ఎవరు సంసారం చెయ్యరు. అయినా పిల్లలు కలుగుతూ ఉంటారు అని చెప్పారు. అంటే ఎట్లా మేడం అని అడిగారు. అంటే ఒక తోడు కావాలి అనుకుంటే ఎవరో వస్తారు. మానసికంగా, మానసికంగా గమనించండి. శారీరకంగా కాదు. మానసికంగా కోరిక తీరుతుంది. నేను ఒక తోడు కావాలనుకున్నాను. ఈ దేవి వచ్చింది. ఆ పాప. అంటే ఒక పాప కావాలి అనుకుంది. ఆ పాపొచ్చేసింది. అలాగా. ఏంటి గాల్లో నుంచి వచ్చి ఊడిపడిందా? అని అడిగాడు. అంటే అవును. 2 ఆత్మల సంయోగం వల్ల జన్మించిన పాప దేవి. ఆత్మలు. శారీరకంగా కలవాల్సిన అవసరం లేదు. ఆత్మ స్థాయిలో సంకల్పం చేసుకొని ఒక పాప కావాలి అంటే ఆ పాప వచ్చింది. నాకు అంత ఆత్మజ్ఞానం లేదు మేడం. మీరనుకుంటే చాలు పిల్లలు పుడతారా? మా ప్రపంచంలో అయితే ఇట్లా జరగదు. ఎందుకు జరగదు యోగి? సద్యోగర్భాలు మీ కథల్లో లేవా? మహర్షులు, దేవుళ్ళు వచ్చి పిల్లల్ని పుట్టిస్తారు కదా! మన పురాణ కథలలో ఉన్నాయి కదండీ కొన్ని. దాన్ని సద్యోగర్భాలు అని చెప్తున్నారు.
ఆ పేరు సద్యోగర్భాలట. మీ కథల్లో లేవా? మహర్షులు, దేవుళ్ళు వచ్చి పిల్లల్ని పుట్టిస్తారు కదా! ఎలాగా? ఇప్పుడు మనకి దశరథ మహారాజు కథలో ఉంటుంది. ఆయన పుత్రకామేష్టి యాగం చేస్తారు. ఒక పండిస్తారు. ఆ పండుని ఇలా ముక్కలు చేసి పెద్ద వారికి, రెండో వారికి, మూడో వారికి ఇస్తారు. అది తిన్న తర్వాత వాళ్ళు గర్భిణీలవుతారు అని చెప్పేసి చెప్తారు కదండీ! అంటే అక్కడ ఏంటక్కడ? ఆ ఫలం ఎక్కడి నుంచొచ్చింది? ఒక మహర్షి ఆయన శక్తి నుంచి ఉద్భవించిన ఫలం. ఆ ఫలం. లేకపోతే అది నార్మల్ పండే. అది ఏ పండైతే ఆ పండు నార్మల్ పండే. కానీ ఆ పండులో శక్తిని ఇమిడ్చి ఇచ్చారు. ఏ శక్తి? ఆయన పుత్రకామేష్టి యాగం. పుత్రులు కావాలి అని చేస్తున్నారాయన. ఆ పుత్రులు కలిగే శక్తిని ఆ పండులో సమకూర్చి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ పండుని తిన్నప్పుడు వాళ్ళకు పిల్లలు కలిగారు. సో, సద్యోగర్భాలు మీ కథల్లో లేవా? మహర్షులు, దేవుళ్ళు వచ్చి పిల్లల్ని పుట్టిస్తారు కదా! అని అడిగింది. అవి పురాణ కథలు మేడం. సో, అంటే అర్థమేంటి? కథలాగా చదివేశాం. ఒక సినిమాని చూసి అందులో ఏదైనా అది సినిమా అండి. అది బయట ప్రపంచంలోది కాదు. అక్కడ జరిగిందని ఇక్కడ జరుగుతదని లేదు. జరగదు. ఇలా చెప్తూ ఉంటాం కదా! అంతే ఈజీగా అవి పురాణ కథలు మేడం అని చెప్పాడు. అంటే ఇవి కథలే. హయ్యర్ కాన్షియస్‌నెస్‌లో అన్నీ సాధ్యమే. ఇప్పుడు నువ్వేదైతే చూస్తున్నావో ఇది కూడా కథనే. ఎగ్జాక్ట్‌లీ మనం బుక్‌లో చదువుకుంటున్నాం ఇప్పుడు. కథలాగే చదువుకుంటున్నాం మనం ఇప్పుడు. అఫ్‌కోర్స్ నిజమని నమ్ముతున్నాము. బట్ కథలాగే చదువుకుంటూ ఉన్నాం. ఇవన్నీ ఇక్కడ జరుగుతాయా అన్న క్వెషన్ మనందరిలోనూ ఉంది. రైట్? సో, సరే. మా లోకంలోకి వెళ్దాము, చూద్దాం రా అని బయటికి దారి తీసింది. ఇంతవరకు ఒక ఇంట్లో ఉన్నారు కదా! గోడలు అవి ఏమీ లేవు అని చెప్పారు కదా! ఆయన కూడా బయటికెళ్ళి చూడాలనుంది అని చెప్పారు. చూస్తుండగానే ఒక పర్వతం మా వైపు జరా జరా కదిలి వచ్చింది. ఏంటది? పర్వతం. వీళ్ళు పర్వతం దగ్గరికి వెళ్ళలేదు. పర్వతమట జరా జరా కదిలి వచ్చిందట. జరా జరా అని రాశారు. ఆ పర్వతం మీద ఒక జంట ఉన్నారు దిగంబరంగా. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోతూ. అంటే దిగంబరం అంటే ఏ వస్త్రాలు లేకుండా. అసలు వాళ్ళకి అక్కర్లేదు. సో, ఒకరి కౌగిలిలో ఒకరు హగ్ చేసుకొని ఉన్నారట. చూడండి అన్నది ఆమె. నాకేం అర్థం కావడం లేదు. అంతా గ్రాఫిక్స్ లాగా ఉన్నది. వాళ్ళ చుట్టూ యెస్ కృష్ణకుమారి గారా? దివ్యాస్త్రాలు దివ్యాస్త్రాలు ఉంటాయి. దివ్యాస్త్రాలు. అవునండి. అవునండి. అంటే మనలాగా వస్త్రాలు కాదు. వస్త్రాలు. యెస్. సో, ఆహ్, నాకేం అర్థం కావడం లేదు. అంతా గ్రాఫిక్స్ లాగా ఉన్నది. వాళ్ళ చుట్టూ రంగుల రింగులు తిరుగుతున్నాయి. ఒక మగ, ఆడ. ఆ రంగుల వలయాలు 2 ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. స్త్రీ గర్భం దగ్గర నీలం రంగు చుక్క ఏర్పడ్డది. చూస్తుండగానే అది పెరిగి పెద్దదయింది. ఆమె అన్నది అది ఆత్మలు ప్రేమించుకోవడం అంటే. ఎంతో కాలంగా ఆ 2 ఆత్మలు ఏకం కావాలని కోరుకుంటున్నాయి. ఇప్పటికి కలుసుకునే అవకాశం కలిగింది. వారు వేరు వేరు ప్రాంతాల వారు. ఈయన క్వెషనొచ్చింది కదా! ఎలాగండి? ఎలా జరుగుతదండి? అని చెప్పేసి క్వెషనొచ్చింది కాబట్టి బయటికి తీసుకొచ్చి ఆ పర్వతం మీద దిగంబరంగా హగ్ చేసుకున్న ఒక జంటను చూపించి తర్వాత దాని చుట్టూ రంగుల వలయాలు ఎలా వర్ణించారు చూడండి. స్త్రీ గర్భం దగ్గర నీలం రంగు చుక్క ఏర్పడింది. చూస్తుండగానే అది పెరిగి పెద్దదైపోయింది. ఇక్కడ ప్రేమలు పిల్లల్ని కనడాలు ఉంటాయన్నమాట. ఏమన్నారు? ఇక్కడ కూడా ప్రేమలు పిల్లల్ని కనడాలు లాంటివి ఉంటాయన్నమాట అన్నారు. ఉంటాయి. బయట మీ ప్రపంచంలో అవి ప్రేమలు. ఇక్కడ ఆత్మ సమర్పణ. అత్యద్భుతమైన పదం కదండీ! బికాస్ ఆత్మ భాష వాళ్ళు మాట్లాడుకునేదంతా కూడా. ఆత్మ సమర్పణ. మీ దగ్గర ప్రేమ అంటారు కదా! ఇంకా, ఇంకా లోవర్ డైమెన్షన్‌లో ఉండేవాళ్ళు శారీరక ప్రేమ. ప్రేమ అనేది కేవలం శరీరానికి సంబంధించిందిగానే చెప్తారు. మరీ లోవర్ డైమెన్షన్స్‌లో ఆలోచించేవాళ్ళు. కాస్త పరిపక్వతతో ఆలోచించేవాళ్ళు అది శరీరానికి సంబంధించింది కాదు, మానసికమైనది అని చెప్తారు. హైయెస్ట్ పరిపక్వత ఏంటి? ఆత్మ లెవెల్‌లో. దట్ ఈస్ అన్‌కండీషనల్ లవ్. ఆత్మ సమర్పణ అన్న పదం వాడారు. సరే, రోజూ ప్రేమించుకుంటారా? అని అడిగారు. అంటే ఒక ఉన్నతమైన ఆత్మను బయటి ప్రపంచంలోకి జన్మకు పంపవలసి వస్తే ఇక్కడ సృష్టి కార్యం ఇలా జరుగుతుంది. అదన్నమాట. ఎందుకు? పిల్లల్ని కండం ఎందుకు వీళ్ళిక్కడ?
ఆ క్వశ్చన్ ఉంది మనకి. అఫ్ కోర్స్ ఉంటుంది. రైట్? సో, పిల్లల్ని కనాల్సిన అవసరం ఏంటి అంటే, ఒక ఉన్నతమైన ఆత్మను బయటి ప్రపంచంలోకి జన్మకు పంపవలసి వస్తే, ఇక్కడ సృష్టి కార్యం ఇప్పుడు ఏదైతే చూపించారో పర్వతం మీద అలా జరుగుతుంది. ఆ నీలం రంగు చుక్క చూస్తుండగానే పెరిగి పెద్దదైపోయింది. ఒక 9 నెలల కాలం తీసుకోలేదు. తర్వాత హ్మ్. ఆ తరువాత ఆ శిశువు ఆత్మగా మీ ప్రపంచంలో జన్మిస్తుంది. అది ఒక ప్రాసెస్. అలా జన్మించిన వారంతా కూడా మహర్షులు, యోగులు అవుతుంటారు మీ లోకంలో. అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుందా మేడం ఇక్కడ? అని అడిగాడు. మా అంటే నా ఇష్టం లేదా ఒక్కరి ఇష్టం అని కాదు. పరమ గురువులు నిర్దేశిస్తారు. మీరు కంప్యూటర్ చూస్తారు, టీవీలో చూస్తారు. అట్లానే ఇక్కడ తయారైన ఆత్మల్ని అక్కడికి పంపిస్తూ ఉంటాం. అంటే మన టెక్నాలజీతో పోల్చి చెప్తుందనమాట. ఇష్టమంటే ఇప్పుడు ఈ సంకల్ప మాత్రం చేత ఏదంటే అది జరుగుతుంది అన్నప్పుడు, ఎలా పడితే అలా ఇష్టాలని, కోరికల్ని నెరవేర్చుకోవచ్చు కదా! బట్ అలా ఉంటే అలా ఉంటుందా తపోలోకం? అంటే అర్థమేంటి? ఇష్టము అంటే స్వార్థంతో కూడింది కాదు. పర్సనల్ లెవెల్ కాదక్కడ. పర్సనల్ లెవెల్ అనేదే లేదక్కడ. ప్రతీదీ విశ్వ మానవ కళ్యాణం కొరకు, విశ్వ యోగం కొరకు మాత్రమే చేస్తారు. వాళ్ళు ఏది చేసినా సరే. వాళ్ళ మనసులో అంటే వాళ్ళల్లో ఇంకొక ఆలోచన అనేది ఉండదు. నా ఇష్టము లేదా ఒక్కరి ఇష్టం కాదు. పరమ గురువులు నిర్దేశిస్తారు. మీరు కంప్యూటర్ చూస్తారు, టీవీలో చూస్తారు. అట్లానే ఇక్కడ తయారైన ఆత్మల్ని అక్కడికి మేము పంపిస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు మన బొమ్మలొచ్చేసి కంప్యూటర్‌లో టీవీ బొమ్మలు ఇన్ ద సెన్స్ యాక్టర్స్ ఎవరైతే యాక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళు టీవీలలో, కంప్యూటర్లలో, ఫోన్‌లలో మనకు కనపడుతూ ఉంటారు కదా! అలా మీకెలాగో మేమిక్కడ తయారు చేసి ఆత్మల్ని మీ లోకంలోకి పంపిస్తూ ఉంటాము. శంబల ఆలయాలన్నారు కదా! మరి అవి ఎక్కడ? నా ఆసక్తి అంతా కూడా శంబల గురించి. అంటే ఆవిడ ఏమందంటే, అవి చాలా దూరం. పర్వతాల నడుమ ఉంటాయి. అందరినీ అక్కడికి రానివ్వరు. దూరంగా హిమాలయ పర్వతాలని చూపిస్తూ, వాటి లోపల లోయలు ఉన్నాయి. ఆ లోయల్లో వందల కొద్దీ ఆలయాలు ఉన్నాయి. అక్కడ పరమ గురువులుంటారు. ఇప్పుడు హిమాలయ పర్వతాలని చూపిచ్చింది. వాటి లోపల లోయలున్నాయట. ఆ లోయల్లో వందల కొద్దీ ఆలయాలున్నాయి. అంటే అర్థం ఏంటి? ఆలయాలు మామూలుగా గోడలతో కట్టినయి, మనుషులు వెళ్లి సిమెంటు, ఇసుక వీటితో కట్టిన ఆలయాలు అనుకోవాలా ఇక్కడ? ప్రతిష్ఠాపించిన ఆలయాలు అనుకోవాలా? దేవుళ్ళనక్కడ ప్రతిష్ఠాపించిన నో. ఆధ్యాత్మిక శక్తి వలన అవన్నీ కూడా ఆలయాలు ఏర్పడ్డాయి. అందులో ఉన్నది కూడా ఆ పరమ గురువులు. అక్కడికి వెళ్ళవచ్చా మనం? అని అడిగారు. కుదరదు. ఇంతవరకు మేమే అక్కడికి వెళ్ళలేదు. శంబల ఆలయ ప్రవేశానికి చాలా 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 యోగశక్తి అవసరం. మీకంత శక్తి లభించినప్పుడు అనుకుంటూ డాట్ 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 పెట్టారు. ఇంకా కంప్లీట్ చేయలే ఆ సెంటెన్స్. మీకు అంత శక్తి లభించినప్పుడు అని వదిలేశారు. ఆమె నా దగ్గరికి వచ్చి నా తలపైన స్పృశించింది. నా తల తిరిగింది. నా కల కరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ ఆలయాల్ని చూడాలి అనిపిచ్చింది. చూడ్డము, చూపించడము పెద్ద సమస్య కాదు. తట్టుకోవాలి. ఆ ఎనర్జీ లేకపోతే తట్టుకోలేరు. జస్ట్ లైక్ మనకు అర్జునుడు, శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి బావ, బామ్మర్దులు, స్నేహితుల్లాగా ఉన్నారు. నార్మల్‌గా ఆయన్ని చూసాడు, ఆడాడు, పాడాడు, అన్నీ చేశాడు. కురుక్షేత్రంలో ఆయన విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు తట్టుకోలేక గగ్గోలు పెట్టాడు. నీ ఈ రూపాన్ని విరమించుకో. నేను చూడలేకపోతున్నాను. చాలా భయంగా ఉంది అని చెప్పాడు. అంటే అక్కడ రూపము అంటే అక్కడ ఏదో భయంకరమైన రూపము అలా కాదు. ఆ శక్తి తట్టుకోలేకపోవడం. రైట్? సో, అప్పుడట ఆవిడ శార్వరి గారి దగ్గరికొచ్చి జస్ట్ తలపైన స్పృశించిందట. అప్పుడు ఈయన తల తిరిగిపోయింది. కల కరిగిపోయింది అని చెప్పారు. ఆ కల కరిగిపోయిన దగ్గర మనం ఆపేసుకుందాం ఈరోజు సస్పెన్స్. మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్.
మనం కూడా అక్కడ ఉన్నాం, శంబాలలో వెళ్ళిపోయామండి మనం అందరం. ఉమ్. శంబాలకు కళ వెళ్ళిపోయి కరిగిపోయింది అన్నారు వెళ్ళిపోయి కదా, అక్కడే ఉందాం. అంతే బయటికి రాకుండా మనం ఇంకొక రోజు గడిపేద్దాం. అవునా? పెద్దాం అక్కడ ఒకరోజు Yeah. వెళ్తామా, ఉమ్. రుచి చూసిన తర్వాత ఇంక వదిలిపోతుంది. ఆ, కానీ అంతే చాలా అండి. మంచి రుచి చూపించారండి. చాలా మంచి అనుభూతి. వాళ్ళైతే ఎంత అనుభూతి అంటే అనుభూతి. అసలు శంబల అక్కడే ఉన్నాం జీవనం మరి. అనిపిస్తాను ఇప్పుడు. Yeah. శంబల జీవనం అంటే మామూలు విషయం కాదు ఇది. ఉమ్. ఆధ్యాత్మికలో మామూలు విషయం కాదు అది. అది శారవ గారు అనుభవించి మనకి చెప్పారు అంటే అది అత్యద్భుతం అండి. అది చెప్పడం అనేది కూడా మీరు చదవడం, అది చెప్పడం చాలా ఎంత అదృష్టం అనిపించిందో. ఎంతసేపు మీరు చదివినంతసేపు అసలు ఆ దివ్య స్థితిలో ఉన్నట్టు అనిపించింది. ఆ దివ్యాంబరాలు వేసుకోవడం ఏంటో, వాళ్ళు ప్రేమ ఏమిటో, వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది ఏంటో, అసలు అదంతా ఏమి లేదు, పిల్లలు లేదు, పాడు లేదు. అక్కడ అంతా మనకి ఆ దివ్య అనుభూతి అంతే, విపరీతమైన అనుభూతి అది. అది మనం ఎంత అనుభవించాలంటే మనం అంత అనుభవించి తీరాలి. ఎవరి అనుభవం వాళ్ళదే, అఫ్ కోర్స్. అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు. శార్వరి గారు చెప్పిన విధానం కూడా బాగుంది. అంటే సీరియస్ గా బోర్ కొట్టకుండా మధ్య చాలా మధ్యలో చమత్కారంగా చెప్తున్నారు. ఆయన అంటే ఆయన ఆయన క్వశ్చన్స్ మనకు అవి వచ్చే మన క్వశ్చన్స్ క్వశ్చన్స్ అనుకోండి అవి మీరు మనం అడిగారు ఏ క్వశ్చన్, విధంగా దానికి ఎగ్జాక్ట్లీ ఆన్సర్ దొరికింది. ఆలోచిస్తామో ఆయన అట్లాగే చెప్తున్నారు మన కోసం అన్నట్టుగా. అన్సీమ గారు ముందర ఒక క్వశ్చన్ అడిగారు, మనం వెళ్ళొచ్చు అంటావా శ్రీప్రియ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ దొరికింది. అదే ఆల్రెడీ వెళ్తూనే ఉన్నామండి మీ ద్వారా. మన అంటే మాస్టర్స్ వింటున్నారు అనేది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అక్కడ మన క్వశ్చన్స్ వెంటనే ఆన్సర్ వచ్చింది, మనకి డైరెక్ట్ గా వచ్చింది అదే క్వశ్చన్ అడగడం. వండర్ఫుల్, థ్యాంక్స్ అమ్మా. ఏంటమ్మా సస్పెన్స్ లాగా పెట్టేస్తున్నారు. మరి రేపే ఉంది మన క్లాస్, ట్యూస్డే. ఆ కళలో ఉందాం మనం కూడా. యాక్చువల్గా మీరు ఈవేళ క్లాస్ ఉందని నేను అనుకోలేదు. ట్యూస్డే కదా, సడన్ గా చూసేటప్పుడు సరే వేళ ఉంది. మాధురి గారికి ఎవరైనా తీసుకోగలరా అనగానే నేను తీసుకుంటానండి అని చెప్పేసి చెప్పాను. అందుకని వెంటనే పెట్టేశాను అనమాట. చిత్ర గారు సమ్ టైమ్స్ మెయిన్ మెసేజెస్ చూడరన్నట్టుగా తనకి ప్రైవేట్ గా పెడతాను, మంజుకు కూడా పెడతాను. సమ్ టైమ్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా. థ్యాంక్ యూ అండి. వారం వారం మమ్మల్ని సంబల యాత్ర చేయిస్తున్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ మనం చేయిస్తున్నారు. చిలిపి శార్వరి గారు. డెఫినెట్లీ. అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా మన జర్నీ చాలా చక్కగా చమత్కారంగా సాగిపోతుంది. అవునండి. చదివే విధానం కూడా బాగుంది, చమత్కారంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అండి. చక్కటి అనుభూతి అందరికి. యాక్చువల్లీ నేను మెసేజ్ ఇప్పుడే చూసింది. మళ్ళీ మాది ఇప్పుడు వారాహి నవరాత్రి కదా, సో టిల్ నౌ ఐ వాజ్ ఇన్ దట్ సెషన్. మీరు మధ్యలో జాయిన్ అయ్యారు, చూసాను. ఇప్పుడు 5 minutes 10 minutes అయినా అక్కడ ఖతం అయింది. నేను ఇంక ఫోన్ ఆఫ్ చేయాలంట అనుకోండి, అప్పుడు చూసాను మెసేజ్. సరే ఎలాగో యూట్యూబ్ రికార్డింగ్ ఉంటుంది కదా, రికార్డింగ్ ఒక 10-15 minutes లో రికార్డింగ్ వచ్చేస్తుంది. అంతే కానీ లైవ్ ఇది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇవాళ చదివింది మళ్ళీ ఇంకో రోజు చదివితే కూడా బాగుంటుంది అనిపిస్తున్నాను. ఎందుకంటే ఆ అనుభూతిని వదులుకోలేకపోతున్నాం. అసలు నేనైతే శంబాల్లో ఉందండి, కథలాలనిపించట్లా, మొదలాలనిపించట్లా, లేవాలనిపించట్లా, ఫోన్ కట్టే అనిపించట్లా. అలా అనుభూతిగా ఉంది, చాలా బాగుంది. మీరు మధ్యలో ఒక చెప్పారు కదా, ఎవరు మన వేరే సత్సంగ్ అని, ఎవరిదండి అది? సత్సంగ్ అని మాకు ఎవ్రీ సాటర్డే ఉంటుందండి. ఎవ్రీ సాటర్డే మేము ఇక్కడ, ఎవ్రీ సాటర్డే కాదు, కొన్నిసార్లు ఫ్రైడే సండేస్ కూడా పెట్టుకుంటాము. సమ్మర్ అండ్ వింటర్ టైంలో, హాలిడేస్ టైంలో, డ్యూరింగ్ వీక్ డేస్ కూడా ఉంటుంది. ఆ గురువు గారు వచ్చేసి మురళీధర స్వామీజీ అని చెప్పేసి తమిళనాడులో, చెన్నైలో అనమాట. హీస్ దేర్ స్టిల్ అలైవ్. అండ్ అక్కడ ఒక ఆశ్రమం ఉంది, గోశాల ఉంది, వేద పాఠశాల ఉంది. ఈ మొత్తం భాగవతము, భారతము, రామాయణము, భగవద్గీత వాటిని
ఓన్లీ ముసలి వాళ్ళే చదవడము, పెద్దవాళ్ళే చదవడం, చదువుకొని వదిలేయడము ఇలా కాకుండా అవి అవి ఎందుకు అవతారాలు ఎత్తారు? రాముడు, కృష్ణుడు అన్ని అవతారాలు ఎందుకు ఎత్తారు? ఏదో నేర్పించడానికే. ఓకే. ఆ యుగానికేనా అది? మన ద్వాపర యుగం, త్రేతాయుగం అక్కడికైనా? ఈ యుగంలో కాదా? అంటే మనకే మరింతగా అవసరం. కాకపోతే ఎక్కడ గ్యాప్ వస్తుంది అంటే అవి కథలు, పురాణాలు, వాళ్ళు దేవుళ్ళు, ఆ యుగం వేరు అన్న దగ్గరికి వస్తుంది. కానీ వాళ్ళు చెప్పిన విషయాలు ఈ యుగంలో మనకి మస్తుగా అవసరం. ఆ జ్ఞానం అవసరం. ఆ జ్ఞాన సారంలో నుంచి మనకి ఏది అంటే అందులో మొత్తము ఉన్నాయి. కావలసిన విటమిన్స్, ప్రోటీన్స్. ఇప్పుడు ఒక జ్యూస్ తీసుకుంటే ఎవ్రీథింగ్ అని చెప్తారు కదా, ఆ టైప్లో అన్నీ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే ఆన్సర్ దొరుకుతుంది. ఆ ఓరియంటేషన్లో చెప్తారు. పిల్లలకు చెప్పినప్పుడు పిల్లల ఓరియంటేషన్లో చెప్తారు. పిల్లలకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇక్కడ పుట్టిన పిల్లలకి చాలా వరకు కనెక్టివిటీ ఉండదు కదా. మనకి ఇండియాలో న్యాచురల్గా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు కనెక్టివిటీ చాలా వాటికి వచ్చేసింది, తెలిసినా తెలియకపోయినా. ఇక్కడ అది తక్కువ కాబట్టి ఆ కనెక్టివిటీని ఏర్పరచడం అండ్ వాళ్ళకుండే క్వశ్చన్స్ ఏవి ఉంటాయి, ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ముందే చెప్పేస్తారు. స్టిల్ క్వశ్చన్స్ ఉంటే ఆ పర్టిక్యులర్ పర్స్పెక్టివ్లో అది తీసుకొని ఆ పురాణం ఏదైతే అది భగవద్గీత, భారతం, భాగవతం ఏదైతే అది రామాయణము అవి తీసుకొని ఆ ఓరియంటేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎసెన్సీ మాత్రం చెక్కు చెదరకుండా. ఎక్కడ ఇప్పుడు మనకు మూవీస్ తీస్తారు, బయోపిక్స్ అని, వాళ్ళ మూవీ లిబర్టీ అని తీసుకొని కొంచెం అక్కడ ఇక్కడ మారుస్తూ ఉంటారు కదండి. ఇక్కడ అలా కాదు. ఎసెన్స్ ఎక్కడ ఏది మారదు. కానీ ఈరోజు మన ప్రాబ్లంకి ఎలా దాని నుంచి ఆన్సర్ తీసుకోవచ్చు అన్న విధంగా చెప్తారనమాట. అద్భుతంగా చెప్తారండి. ఎవరి కోసం జాయిన్ కావచ్చా? ఎవరైనా జాయిన్ కావచ్చండి. అది ఎవరైనా జాయిన్ కావచ్చు. అది గాడ్ సత్సంగ్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ షూర్ అండి, షూర్. ఆ గాడ్ గ్రూప్ సత్సంగ్ గ్రూప్. గురించి మీరు ఎక్కడ కొంచెం ఉంటారు రత్న గారు? యుఎస్ లో? నేను న్యూ జెర్సీ అండి. న్యూ జెర్సీ. వర్జీనియాలో ఉంటుంది గాడ్ సత్సంగ్ గ్రూప్, నాకు తెలుసు. టెక్సస్లో ఉంటుంది, హూస్టన్లో. కాలిఫోర్నియా సైడ్ ఉంది, అట్లాంటా, ఆర్లాండో, జాక్సన్విల్ ఉంది. ఇలా చాలా ప్లేసెస్లో ఉంది గాడ్ సత్సంగ్ గ్రూప్స్ అని. లోకల్గా ఆ సత్సంగాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పిన మాస్టర్స్ పూర్ణిమజీ కానీ, రామానుజంజీ అని, ఆయన కూడా హైలీ ఎడ్యుకేటెడ్. వీళ్ళు వస్తూ ఉంటారు, గురూజీ పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఇయర్లీ వన్స్, 2 yearsకి ఒకసారి అలా అలా పంపిస్తూ ఉంటారు. పంపించినప్పుడు వాళ్ళు ఏ ప్లేసెస్లో అయితే సత్సంగాలు తీసుకోవాలనుకుంటారో అక్కడికి వచ్చేసి 3 days, 5 days, 7 days డిపెండింగ్ ఆన్ ద స్కెడ్యూల్ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు నా నెంబర్ మీ దగ్గర ఉన్నట్లయితే, వాట్సాప్ నెంబరు, నా వాట్సాప్ డిపిలో ఎవరైతే ఉంటారో తననమాట రామానుజంజీ అంటే. వాట్సాప్ డిపిలో 2024లో మా ఇంట్లో జరిగింది సత్సంగం. ఆ మాస్టర్ రామానుజంజీ. అసలు మంత్రముగ్ధులం అయిపోతామండి వాళ్ళది వింటూ ఉంటే. అది వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉందండి, నేను పంపిస్తాను మీకు. బోత్ ఎలా కావాలంటే అలా యూత్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయన్నమాట. ఆ యూట్యూబ్ ఛానల్ది నేను రేపు మీకు వన్స్ అందరూ జాయిన్ కాగానే అప్పటికి నేను చాట్ మెసేజ్లో టైప్ చేసి పెట్టేస్తాను, మీరు నోట్ చేసుకుందరు. కానీ అంటే ఇప్పుడు మామూలుగా జూమ్ సెషన్స్ లో సత్సంగ్ అట్లా వీక్లీ అవ్వదు. జూమ్ లో కూడా ఉంటాయి, ఆన్లైన్ ఉంటాయి. ఆ మాస్టర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ పర్సన్ ఉంటాయి, మాకు ఇన్ పర్సన్ కూడా ఉంటాయి. ఎవ్రీ సాటర్డే అని చెప్తున్నాను కదా, 5 to 5:30, 5 to 6, 5 to 7 డిపెండింగ్ ఆన్ వాట్ వీ టాక్ అబౌట్ ఆన్ దట్ డే అండ్ హోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టి ఎవ్రీ సాటర్డే ఉంటుందండి మాకు. మీరు అట్లాంటాలో కూడా ఉంది ఏంటంటారు కదా? గాడ్ సత్సంగ్ అట్లాంటాలో ఇంకా పెద్దగా ఉంటుంది అక్కడ. వాళ్ళు ఇప్పుడు డిసెంబర్ మన ఇది ఉంది కదండి, 24, 25, 26 ఆ టైంలో అందరికీ హాలిడేస్ కదా, ఆ టైంలో 3 days రిట్రీట్ లాగా కూడా పెడుతున్నారు వాళ్ళు. అన్ని పిల్లలకు ఆటలు, ఎవ్రీథింగ్ ఎనర్జీ బూస్టే. అది రిట్రీట్ లాగా ఫస్ట్ టైం ఈసారి ట్రై చేస్తున్నారు. 3 days అంతా బయట ప్రకృతిలోకి వెళ్ళిపోతాము. అక్కడికి దగ్గరలోనే హోటల్స్ బుక్ చేయడము, ఫుడ్ అంతా సాత్వికము, శుద్ధ సాత్వికము, భజన్స్ చేయడము, పిల్లల యూత్ ప్రోగ్రామ్స్, క్వశ్చన్స్, పిల్లలకు ఉండే క్వశ్చన్స్, ఎవ్రీథింగ్.
అంటే ఇప్పుడు జూమ్ లో ఉండే సెషన్స్ ఎలా అటెండ్ చేసే దానికి ఏమైనా వాట్సాప్ Zoom గ్రూప్ అలా ఉందా? ఉంటుంది. వాట్సాప్ గ్రూపు ఇప్పుడు మా జాక్సన్విల్ దానికి జాక్సన్విల్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. వర్జీనియా దానికి వాళ్ళది ఉంటుంది. ప్రాబబ్లీ మోర్ దెన్ 1 కూడా ఉండవచ్చేమో ప్లేస్‌ని బట్టి. అంటే ఇఫ్ ఇట్ ద సిటీ పెద్దగా ఉందనుకోండి 2 to 3 డిఫరెంట్ ప్లేసెస్‌లో కూడా అంటే ఏ ప్లేస్‌లో ఉన్నవాళ్ళు ఆ ప్లేస్‌లోనే గ్యాదర్ అవ్వడానికి ఉంటుంది కదా! అలా కూడా ఉంటుందండి. అంటే నేను ఇప్పుడు మీకు మేము మీ గ్రూప్ చేరే అసలు లేదా జాక్సన్విల్ గ్రూప్ లో? చేరొచ్చు. అదే ప్లేస్‌లో చేరాలని ఏమీ లేదు. వేరే ప్లేస్‌లో కూడా చేరొచ్చు. మేము పారాయణాలు కూడా అంటే చేస్తూ మీరు యాడ్ ఉంటాము. చేసాక అవుతుందా యాడ్ చేయడానికి అవుతుందండి. మా అవుతుంది. పేర్లో? ఆ! అట్లయితే నాది యాడ్ చేయండి ఆ! ప్లీజ్. చేస్తాను. మాది యాడ్ మీకు రేపు చేసేయండి ప్రియ గారు. మీ షూర్ గ్రూప్ అండి. లో యాడ్ చేయండి, మాకు ఎలాగో లోకల్ గా లేదు కదా, సో విల్ బి షూర్. హ్యాపీ టు. మీకు ముందర యూట్యూబ్ ఛానెల్ ఇస్తాను. ఆ యూట్యూబ్ ఛానెల్‌లో యా ఎస్పెషల్లీ ఇంటెలిజెంట్ లివింగ్ సీరీస్ అని చెప్పేసి 2020 కరోనా టైంలో చేశారనమాట. అద్భుతః అంతే. అవి. అడిక్షన్ లాగా ఉంటాయి. మనకు క్వెషన్ వచ్చిందంటే మేము విన్నాం అప్పుడు ఎవ్రీడే వరుసగా లైవ్‌లోనే విన్నాము. సో, ఆ పాయింట్ ఏంటి టక్కున మేము నలుగురం నేను, మా వారు, మా ఇద్దరు పిల్లలు ఎవ్రీ సింగిల్ డే డ్యూరింగ్ కరోనా టైమ్ ఈవినింగ్ టైమ్‌లో 6:30కి మొదలైందంటే 9:30 వరకు ఆ జూమ్ ముందర కూర్చునేవాళ్ళం. ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి లేదు కదా! వీక్ డేస్‌లోనేమో ఈ భారతము, భాగవతము ఇవన్నీ కూడా డీప్ స్థాయిలో కూడా చెప్పారు. వీకెండ్స్‌లో కొన్ని నెలల తర్వాత ఇంకేం చెప్పొచ్చు అని చెప్పేసి ఆలోచించి, ఇలాగే మన అందరి దగ్గర నుంచి ఇన్‌పుట్స్ తీసుకొని గురువుగారి ఆధ్వర్యంలో ఇన్నర్ లివింగ్ బికాజ్ వీళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్ కదా! సో, అక్కడ వాళ్ళ స్ట్రెస్సు, వాళ్ళ అంటే మనకు బయట కంట్రీస్‌లో ఉండే వాళ్ళకి సో మెనీ థింగ్స్ వి నీడ్ టు హ్యాండిల్ కదా! గురువుగారు చెప్పారంట. సో, నువ్వు అందులో కూడా తెలుసు కదా! ఎందుకు ఆ విధంగా టీచ్ చేయకూడదు అని చెప్పేసంటే, ఇంటెలిజెంట్ లివింగ్ సీరీస్ అని చెప్పేసి అవి చేశారు. అది కూడా పంపిస్తాను. అది కూడా రేపు 2 పెడతాను మీకు. అవి చూడండి. ఫస్ట్ ఇంటెలిజెంట్ లివింగ్ సీరీస్ చూడండి. మీకు అర్థమవుతుంది ఏంటి అన్నది. దాని తర్వాత అసలు ఆ ఛానెల్‌లో గాడ్ సత్సంగ్ ఈ నామద్వారానే ఏదో ఉంటుంది ఛానెల్ పేరు. అందులో మీకు అసలు బోలెడన్ని ఉంటాయి. ఏం యూత్ ఛానల్ ప్రోగ్రామ్స్ కూడా. పేరు? గాడ్ ఈ సత్సంగ్ అని నామద్వారాన్ని ఉంటుందండి. నేనది లోడ్ చేసేసుకున్నాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్‌గా నేమ్ గుర్తులేదు. నేను పంపిస్తాను అది కూడా. గాడ్లీనా? ఓ ఈ గాడ్లీ. ఈ ఓకే. ఈ నామద్వారం అన్నట్టు ఉంటుంది. అయితే ఒక పని చేస్తానండి నేను. మన పవర్ ఆఫ్ మన రీడింగ్. క్రాంతిదర్శిని సత్సంగ్ ఉంది కదా! అందులో ఉన్నారు కదా! అందరూ ఆల్మోస్ట్. అందులో యా పెడతాను నేను. యాహ్! అందులో పెడతాను. జాక్స్ మెడిటేషన్ ఎవ్రీవేర్ గ్రూప్ కూడా ఉంది కదా! కొంతమంది అందులో ఉన్నారు. క్రాంతిదర్శినిలో లేరు. సో, అందులో కూడా పెడతాను నేను. ఓకే. కాదు ఆ గ్రూప్‌కి యాడ్ చేస్తారండి మీరు? ఇఫ్ ఇట్ ఈస్ చేస్తాను. ఓకే. యాహ్! గాడ్ సత్సంగ్ గ్రూప్ నేను చేయగలను. యాహ్! ఓకే. ఓకే. నాది కూడా చేయరా ప్లీజ్? నాగరత్న గారు. యాహ్! షూర్ అండి. మీరు అవునండి. క్రాంతిదర్శినిలో ఉన్నారండి? నంబర్ చూడ్డానికి. ఉన్నానండి. ఓకే. లేదా నా మెసేజ్‌కి మీరు ప్రైవేట్‌గా పింగ్ చేసి ఐయామ్ నాగరత్న అని పెట్టినా పర్వాలేదు. నేను ఫీడ్ చేసేసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. నాకంటే ఇక్కడ చాట్‌లో అందరూ యేసేదా మా నంబర్స్? సో దట్ యూ చాట్‌లో కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ మీదుంది నా దగ్గర. రత్న గారిది క్రాంతిదర్శినిలో ఉంటుంది కదా! జస్ట్ నాకు ప్రైవేట్‌గా మెసేజ్ పెడితే సరిపోతుంది. ఓకే. మీరు ఆ క్రాంతిదర్శినిలో నేను యూట్యూబ్ రికార్డింగ్ పోస్ట్ చేస్తాను కదా! నా ప్రీవియస్ మెసేజ్ ఉంది కదా! దానికి ప్రైవేట్‌గా మెసేజ్ చేసి దిస్ ఈజ్ మీ అని మీ పేరు పెట్టేసారంటే నేను నంబర్ ఫీడ్ చేసేసుకుంటా. ఓకే. థ్యాంక్ యూ ఓకే అండి. అండి. అంటే రికార్డింగ్ ఆఫ్ చేస్తాను నేను. ఆ గురువు గారి పేరు ఏం చెప్పారండి మీరు? గురువుగారి పేరు మురళీధర స్వామీజీ. ఓకే. మురళీధర్. హ్మ్. థాంక్స్ థాంక్ యూ అండి. మాస్టర్స్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. యాక్చువల్లీ థాంక్ యూ సో టుమారో మచ్. ఆల్సో ఐ హావ్ పారాయణం. అంటే